లీగల్ అడ్వైజర్స్ ని తీసుకుంటున్నారు. సీతాదేవి ద్రౌపదిపై అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వెలుగక్కుతున్నారు. సో అన్సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి చాలా మందిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇటువంటి అహంకారిని, ఇటువంటి ఒక పిచ్చివాడిని డెఫినెట్గా కట్టడి చేసి మూతికి తాళం కనుక వేయకపోతే డెఫినెట్గా ఇంకా ఈ భాష విపరీతమయ్యే అవకాశం ఉంది. సో మహిళలతో మాట్లాడే భాషకు సంబంధించి కూడా చాలా మంది లైవ్లో పార్టిసిపేట్ అయిన మహిళలతో కూడా చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు, ఏకవచనంతో మాట్లాడని చెప్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇంకా కాలర్స్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం ఫ్రమ్ హైదరాబాద్. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి. సుబ్రహ్మణ్యం గారు ఫ్రమ్ బెంగళూరు, రైట్ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి సార్. వినపడుతుందా సార్? వినిపిస్తోంది మాట్లాడండి సార్. మీరు చాలా మంచి పని చేశారు సార్, లైవ్ ఇది పెట్టి అతనికి మీరు తగిన బుద్ధి చెప్పాలి సార్. అది మన హిందూ దేవుళ్ళ గురించి ఆ విధంగా కించపరచడము చాలా తప్పు సార్. వాడు ఇండియాకి రాడు సార్. మీరు వాళ్ళ మదర్ ను ఫాదర్ ని హౌస్ అరెస్ట్ చేయాలి సార్, అప్పుడు వాడు వస్తాడు సార్ ఇండియాకి. వాడు ఈ విధంగా చేయడం చాలా తప్పు సార్. ఏంటంటే అట్లా ఆ విధంగా మాట్లాడడము నిజంగా రియల్లీ బ్యాడ్ సార్. వాడు యూట్యూబ్ వ్యూస్ కోసము, డబ్బుల కోసము ఇటువంటి టాపిక్లు ఎత్తి యూత్ అంతా స్పాయిల్ చేస్తున్నాడు సార్. వాడు వల్గర్ లాంగ్వేజ్, వాడు చాలా ఇబ్బందికరంగా తెలుగులో మాట్లాడడము. రెండు రాష్ట్రాల్లోనూ చాలా మంది వాడిని ఇన్ఫ్లుయెన్స్ గా వాడుకొని వాటిని జబర్దస్త్ అట్లా వాటిల్లో ఆటగాడు ఇట్లా వాడిని ఇమిటేట్ చేయడము, ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు సార్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. హీఈస్ ఫ్రమ్ కెనడా. కన్నడ భాష నుంచి ఆయన కూడా ఫాలో అవుతారంట. కర్ణాటక, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నారు ఆయన. సో ఆయన నిజంగానే ఇలాంటి వాళ్ళు చేసేటువంటి వ్యూస్ ద్వారా, మనం చూసేటువంటి వీడియోస్ ద్వారా మనం ఆయనకు సపోర్ట్ చేయడం మూలంగా డబ్బులు సంపాదిస్తున్నారు రకంగా అందరిలో ఇదే భావన ఉంది. బట్ అయినా చూస్తూ ఉన్నాం. సో ఎటువంటి వారిని ఎంకరేజ్ చేస్తున్నారో ఇటుకైనా గుర్తుపట్టండి. సోషల్ మీడియా పేరిట ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి, ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుంది. ఎవరైనా సరే వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళు చూస్తున్నారు, మాకు డబ్బులు వస్తున్నాయి, సో మేము చేస్తున్నాం, వాళ్ళు చూస్తారు, ఇంతవరకే ఆగిపోయి విపరీతాన్ని, నీచాన్ని, దరిద్రాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి దీనిలో నింపేస్తున్నారు. సో సోషల్ మీడియా అంటేనే విచ్చలవిడితనం పెరిగిపోయింది. అటువంటి వారిని పబ్లిక్గా మీరే ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారో గమనించండి. సో జయంత్ గారు ఉన్నారు. జయంత్ గారు, ఈ రకమైన రెస్పాన్స్ వస్తుంది. సో సోషల్ మీడియాలో ఆయన అన్సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పడంతో పాటుగా చాలా మంది కూడా కంప్లైంట్స్ రేజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో నుంచి. సో వాట్ డు యు సే? ఇటువంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడం అంటే ఎలా చూడాలి? చాలా మంది ఇక్కడ నాకు లైవ్ లో కూడా, పోల్స్ లో కూడా ఆల్మోస్ట్ 20%, జయంత్ గారు 20% సపోర్ట్ వస్తుంది. ఇంకా కూడా 80% మంది ఆయన విభేదిస్తుంటే 20% మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఆ 20 మందిలో కూడా వీడికి సంబంధించిన వాళ్ళు ఉన్నారా, వీడి లాంటి వాళ్ళ మనకు అర్థం కాదు. ఇంకొక విషయం ఏంటి అంటే సార్, 6 కోట్లు నా దగ్గర ఉన్నాయి, 6 కోట్లు ఉన్నాయని వాడి దగ్గర ఇండియా నుంచి వాడు వెళ్ళినప్పుడు కనీసం వాడు తినడానికి తిండి కూడా లేదు. ఈ 6 కోట్ల రూపాయలు కూడా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కష్టార్జితం. వాడేంటంటే వాడు ఏ బెట్టింగ్ల గురించి దాని గురించి మంచి చెప్పడం వల్ల ఏంటంటే, మంచి జరుగుతున్నప్పుడు కొంతమంది సపోర్ట్ చేస్తారు. మన సబ్స్క్రైబర్ల ద్వారానే ఈ రోజు 6 కోట్ల రూపాయలు సంపాదించగలం. వాడి కష్టార్జితం కాదు అది. మనం ఎంతో గొప్పదిగా వాడు మంచి మాటలు చెప్తున్నాడు అన్న ఉద్దేశంతో సమాజానికి పనికొచ్చే విషయాలు కాబట్టి చెప్పండి. గరికపాటి గారి గురించి అండి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే గొప్ప మనిషి ఆయన. ఉదయం లేవగానే ప్రతి చోట కూడా 4 మంచి మాటలు, మంచిని మంచి, చెడుని చూపించి ఆయన గురించి అసలు ఆ మాటలు నేను చెప్పలేకపోతున్నా. ఒక ఆడపిల్లని ఎంత చండాలంగా మాట్లాడండి ఆయన గురించి. అసలు ఆయన గురించి ఏం తెలుసండి? అసలు భారతదేశం గురించి మాట్లాడే ఏ ఎదవకైనా ఇదే విధంగా చెప్తున్నా మీడియా ద్వారా నాలుగే కోస్తాం. ఎందుకంటే నువ్వు భారతదేశం హిందూ దేవి దేవతల పైన చాలా నీచంగా దరిద్రపు వ్యాఖ్యలు చేసినటువంటి నా అన్వేషణ వివాదాలు చిక్కున్నారు. సో వివాదం కొనసాగుతూనే ఉంది. మహిళల దుస్తుల విషయంలో శివాజీ చేసిన కామెంట్స్ పైన స్పందిస్తూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు అన్వేష్. ఇక శివాజీకి వ్యతిరేకంగా అనసూయను సపోర్ట్ చేస్తూ అన్వేష్ ఒక వీడియో తీయడం, అదేదో సైంటిస్ట్ల మాదిరిగా పెద్దగా ఘనకార్యం చేసినట్టుగా పిచ్చి వీడియోలు తీయడాలు, దానికి ఏదో ఎగ్జాంపుల్గా కొన్ని ఉదాహరణగా క్రియేట్ చేయడానికి కొన్ని కూరగాయలు లేకపోతే కొన్ని పండ్లను కూడా వాడుకోవడాలు, చాలా దరిద్రపు వీడియోలు, దరిద్రపు మాటలు, నీచపు మాటలు మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోల్ అవుతూనే ఉంది. ఇక హిందూ దేవులను కించపరిచేలా మాట్లాడిన అన్వేష్ కామెంట్స్ పైన ప్రవచనకర్త గరికపాటిపై చెప్పలేని రీతిలో వ్యాఖ్యలు చేసుకొచ్చారు. హీరోయిన్లు బోల్డ్గా డ్రెస్సింగ్ చేసుకోకుంటే సినిమాలు ఎవడు చూస్తాడంటూ అనేష్ మాట్లాడుకొచ్చారు. అసలు ఇండియాకు తాను రానని
దేశం గురించి నీచంగా కామెంట్స్ చేసుకొచ్చారు అన్వేష్. సో చాలా దరిద్రపు భాష, దరిద్రపు పదాలతో ఆయన ఎస్ ఇప్పుడు మీరు చూస్తున్నామని కూడా సోషల్ మీడియాలో నా అన్వేషణకు వ్యతిరేకంగా శ్రద్ధాంజలి కట్టేశారు. తర్వాత అన్సబ్స్క్రైబ్ నా అన్వేషణ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసినట్టుగా చాలా మంది పెడుతూ ఉన్నారు. 2 రోజుల్లో 70,000 మంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దీస్ పీపుల్ బై ప్రైజింగ్ హిందూ గాడ్స్. సో హిందూ గాడ్స్ పైన మాట్లాడినట్టు మాటలు, ఆ మాటలతో చాలా తీవ్రమైన దువారం రేపుతోంది. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఉమెన్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా, యూ నాట్ సక్సెస్ అని చెప్పి 80% మంది అసలు అది ఫైటా? అది ఫైటా? పిచ్చి ఫైట్. అదేం ఫైట్ అసలు? ఆయనంతటాడే పెద్ద స్వతంత్ర సమరయోధుడిగా అనుకుంటున్నాడు కదా. ఆయనంతటా ఆయన ఏదో పెద్ద స్వతంత్ర సమరయోధుడిలాగా, మహిళలకు స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తిలాగా, ఓ జ్యోతిబా పూలేలాగా సతీ సహగమనాన్ని మొత్తాన్ని అంతమంది ఏం ఫైట్? నీ తొక్కలో ఫైట్. నువ్వు చేసే ఫైట్ ఏంది? ఎవరికొకరికి వచ్చిన ఫైట్? గలీజ్ మాటలు మాట్లాడి పిచ్చి ప్రేడాపాలు చేసి 14 ఏళ్ల అమ్మాయితోనే నేను ఎంజాయ్ చేసేటువంటి ఈ ప్రబుద్ధుడు ఫైట్ చేస్తాడంట. దేశ విదేశాల్లో రోజుకో అమ్మాయితో తిరిగేటువంటి వీడు ఫైట్ చేస్తాడంట. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఉమెన్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా. నువ్వు ఫైట్ చేయాలా ఉమెన్ ఫ్రీడమ్ కోసం? ఉమెన్ ఫ్రీడమ్ కోసం నువ్వు ఫైట్ చేయాలి. ఏం ఫైట్ అది? ఏ రకమైన ఫ్రీడమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? గలీజ్గా ఏదో రకంగా స్టన్ చేసి నేను హైలైట్ అవ్వాలి, నేను ఎప్పుడు చూసిన టాపిక్లో ఉండాలి, ఈ దరిద్ర వేషాలు తప్పితే అంతకు మించి ఈ పరమ దరిద్రం చేసేటువంటి విషయం ఒక్కటి లేదు. ఇది చాలా క్లియర్. నేను మాట్లాడే భాష డెఫినెట్గా నాకు అర్థమవుతుంది. రేపటి రోజున నేను మాట్లాడే ఈ భాషకు సంబంధించి కూడా నా పైన కూడా వీడియోలు చేయొచ్చు. బట్ వీ నెవర్ కేర్. కంప్లీట్గా సొసైటీలో ఉన్నాం, ఇక్కడే కొట్లాడతాం. నా దేశం పట్ల ప్రేమ, ప్రీతి అన్నీ ఉంటాయి. నేను ఏ రోజు నా దేశాన్ని నీచంగా మాట్లాడను. అలాంటి పరిస్థితే వస్తే నిజంగానే అవసరమైతే వాళ్ళ దేశాల నుంచి వచ్చి మన దగ్గర వాళ్ళంతట వాళ్ళే బాంబులుగా మారిపోయి చనిపోతారు చూసారా? అటువంటి పరిస్థితి వచ్చి నా దేశం గురించి నీచంగా మాట్లాడే పరిస్థితి వస్తే బాంబర్లుగా మారిపోతాం. కానీ ఇటువంటి నీచ్ భాషని మేము మాత్రం ఉపయోగించాం. భారతదేశపు వ్యక్తివై ఉండి, భారతదేశ సిటిజన్గా ఉండి భారతదేశాన్ని దరిద్రమని, నీచమని ఇటువంటి వ్యాఖ్యల? పరమతాన్ని గౌరవించండి, తన మతాన్ని ప్రేమించండి అనేటువంటి ఈ సంస్కృతిలో, సబ్కా మాలిక్ ఏక్ అయినటువంటి ఈ దేశంలో అక్కడికి వెళ్ళిపోయి హిందూ దేవీ దేవతల గురించి నీచంగా వ్యాఖ్యల? ఇది బల్పు, ముమ్మాటికి బలుపే. సో మీరెవరు నాతో మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, పిసిఆర్ నెంబర్స్ ఇవ్వండి. సో డైరెక్ట్గా విల్ టాక్. సో ప్రజెంట్ నా అన్వేషణ వ్యాఖ్యల పైన చాలా తీవ్రంగా వ్యతిరేకత ఎదురవుతోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నా అన్వేషణకి ఎటువంటి వ్యతిరేకత ఉందన్న వీడియోలు చూద్దాం. ఎందుకు ఇండియన్ పాస్పోర్ట్ రెన్యూ అవుతుంది? ఆ తర్వాత ఆడు కాన్ఫిడెంట్గా ఇండియా రాను అంటాడు. ఇండియా రాడాడు, వెరీ గుడ్. కానీ ఆడి టోపీని పట్టుకొని ఈడ్చుకొని ఇండియాకి రావాలి. ఎందుకు రాలేడు? సో నేను ఇక్కడ డిప్యూటీ సీఎం గారికి అభ్యర్థిస్తున్నా, మీరు అన్అపాలజెటిక్ సనాతన్ అని చెప్పారు. లడ్డూ విషయంలో కల్తీ జరుగుండొచ్చు అన్నదానికే మీరు తిరుపతి మెట్లు కడిగి, తిరుపతి మెట్లు 2588 శ్రీవారి మెట్లో మీరు అలిపిరి మెట్లు ఎక్కారో ఏవెక్కారో నాకు తెలియదు, మొత్తానికి మెట్లన్నీ ఎక్కి మీరు స్వామికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. మీరు అన్అపాలజెటిక్ సనాతన్ అన్నారు. ఇప్పుడు వీడు 120 కోట్ల మంది హిందువులు తల్లిగా ఆరాధించే సీతమ్మని ఇంత ఘోరంగా మాట్లాడితే డీసీఎం గారు మీరు తీసుకురాలేరా? అండ్ వీడు ఇండైరెక్ట్ గా మళ్ళీ హిందూస్ జోలికి వస్తున్నాడు. నెగిటివ్ కామెంట్స్ పచ్చి బూతులు కొడుతున్నారండి పాపం. కొంచెం ఆ నెగిటివ్ కామెంట్స్ ఆపపోయారు అనుకోండి, ఆంజనేయ స్వామి ఆ గదని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. నువ్వు ఎవరైతే ఆంజనేయ స్వామిని అన్నావో సేమ్ ఆంజనేయ స్వామి సీతాదేవిని ఎత్తుకెళ్ళినందుకు లంకనే తగలబెట్టేశాడు. అదే సీతాదేవిని నువ్వు రేప్ అయిపోయింది అనేసి ఒక డైరెక్ట్ స్టేట్మెంట్స్ పాస్ చేసావు. అలాంటి నిన్ను ఆంజనేయ స్వామి పైకి
వెళ్ళాక గానీ ఇప్పుడున్నా గానీ ఏం చేస్తాడు అనేది నీ ఊహలకి వదిలేస్తున్నా. అండ్ ద్రౌపదిని నువ్వు రేప్ చేశారు అనేసి అన్నావు. ద్రౌపదిని జస్ట్ శారీ లాగినందుకే కురుక్షేత్రం జరిగింది. సీతాదేవిని జస్ట్ ఎత్తుకెళ్లినందుకే దిక్కుమాలిన సావు చచ్చాడు. లంకా నగరం దహనం అయిపోయింది. అలాంటి పెద్ద పెద్ద రాక్షసులు పవర్స్ ఉన్న వాళ్ళే అతలాకుతలం అయిపోయారు. అండ్ వీడు ఇండైరెక్ట్ గా మళ్ళీ హిందూజులకి వస్తున్నాడు. నువ్వు ఎవరైతే ఆంజనేయ స్వామిని అన్నావో సేమ్ ఆంజనేయ స్వామి సీతాదేవిని ఎత్తుకెళ్ళినందుకు లంకనే తగలబెట్టేశాడు. అదే సీతాదేవిని నువ్వు రేప్ అయిపోయింది అనేసి ఒక డైరెక్ట్ స్టేట్మెంట్స్ పాస్ చేసావు. అలాంటి నిన్ను ఆంజనేయ స్వామి పైకి వెళ్ళాక గానీ ఇప్పుడున్నా గానీ ఏం చేస్తాడు అనేది నీ ఊహలకి వదిలేస్తున్నా. అండ్ ద్రౌపదిని నువ్వు రేప్ చేశారు అనేసి అంత ఎర్రి పప్పలా మాట్లాడుతున్నావు. మన దేశం రూట్స్ ఏ నీకు తెలియదు. నువ్వు ఆ దేశం వెళ్ళి వాళ్ళ రూట్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు. ఈ రోజు ఎవరితో పడుకున్నా, రేపు ఎవరితో పడుకుంటున్నా, ఇది నాకు ఎంతకు వచ్చింది, అది నాకు ఎంతకు వచ్చిందని. ఈడు మళ్ళీ ఆడవాళ్ళ హక్కుల కోసం లైవ్ స్ట్రీమింగ్. వా, హిందూయిజం గురించి ఏం తెలుసు అని వాగుతున్నారా? సీతాదేవి, ద్రౌపది రేప్స్ అనుకుంటూ ఏదేదో వాగుతున్నావు. గుళ్ళ మీద అవున్నాయి ఇవున్నాయి, నీకేం తెలుసురా హిందూయిజం గురించి? హిందూయిజం సీస్ లైఫ్ యాజ్ అ హోల్. ధర్మ, అర్థ, కామ, మోక్ష, టెంపుల్ ఆర్ట్స్ హ్యూమన్ లైఫ్ లో ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ ని కవర్ చేస్తారా, ఇంక్లూడింగ్ సెక్షువాలిటీ, విచ్ ఈస్ కన్సిడర్ న్యాచురల్ అండ్ సేక్రెడ్, నాట్ సిన్ఫుల్ రా బోసిడీకే. అరే సీతారామం లాంటి మంచి సినిమాలు హిట్ అవ్వలేదారా? హాఫ్ నాలెడ్జ్ గైస్. వీడు డబ్బులు తక్కువ అవుతాయి ఇలాంటి స్టంట్లు వేస్తుంటాడు. బెట్టింగ్ లో అందరు సపోర్ట్ చేశారని చెప్పి ఆడవాళ్ళ హక్కుల కోసం అని చెప్పి కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు. లిటరలీ మన ఇళ్లలో 100 లో 90 మెంబర్స్ పద్ధతిగానే ఉంటుంది. వీడి పతనం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. వీడిని ఏ కంపెనీ చెప్తో కొట్టాలో కామెంట్ చేయండి. నిజంగానే దేశ విదేశాల్లో రోజుకో దేశం చొప్పున తిరిగి అక్కడ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుందని చెప్పి అది కూడా వీడియోలు పెట్టి డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిల్ని ఒక లిటరలీ ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్ బట్ ఒక సెక్స్ టాయ్ గానే చూసేటువంటి వీడు ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఇండియన్ ఉమెన్. భారతదేశం అంటేనే గౌరవం లేని వెదవో నువ్వు నా భారతదేశం గురించి మాట్లాడతావా? నువ్వు భారతీయుడు అని చెప్పుకోవడానికి కూడా అర్హత లేదు నీకు. నేను ట్యాక్స్ను కడుతున్నాను, మీ సమ్మెలేస్తున్నాను. ట్యాక్స్లు కట్టోడి, మీ సమ్మెలేస్తాడు. నీ దేశం పట్ల నీ దేశాన్ని నీచం అని చెప్పుకుంటావా? దేశాన్ని నీచం అని చెప్పుకుంటావా? నీ దేశం దరిద్రం అని చెప్పుకుంటావా? ఇంత మూర్ఖత్వమా? ఇందాక వీడియో చూస్తాను నేను కూడా. నా దేశాన్ని నేను ట్యాక్స్ కడుతున్నాను, మీసం మెలేసి చెప్తున్నా, నేను కట్టాల్సిన అవసరం లేదు కానీ కడుతున్నా అంటాను. ఓ పని చేయి, నీ దేశానికి సంబంధించి సిటిజన్షిప్ బంద్ చేసుకో. నేను భారతీయుని ఎక్కడ చెప్పుకోక, ఇంకా నేను భారతీయుని ఎక్కడ చెప్పుకోక, నీకు అర్హత కూడా లేదు. యూ డోంట్ హ్యావ్ దట్ మినిమం రైట్ ఎట్ ఆల్. సో మనతో కూడా కొంతమంది గెస్ట్లు ఉన్నారు, లైవ్లో జాయిన్ అవుతున్నారు. లలిత్ కుమార్ గారు జన్ హిందూ శక్తి ఫౌండర్ ఆయన, అండ్ మట్టా జయంతి గారు. సో షీ ఈజ్ ఆల్సో ఏ బీసీ లీడర్. సో ముందుగా రైట్ లలిత్ కుమార్ గారు వినిపిస్తోందా? రైట్ లలిత్ కుమార్ గారు, ఇందాకేదో వీడియో కూడా చూశాను. నేను ఇండియాకి రాను, ఇండియా నీచం, ఇండియా దరిద్రం, ఇండియాలో పొల్యూషన్ ఉంది, నాకు కూడా కూతురు పుట్టిన నా కూతురిని కూడా ఇండియాలో రేప్ చేస్తారేమో అనేటువంటి పదాలు ఉపయోగించి భారతదేశం గురించి, హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడే వ్యాఖ్యలు అవన్నీ కూడా. సో ఇదంతా ఏంటి? ఇటువంటి వ్యక్తులు ఇండియాకి రాను, అక్కడే ఉంటా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా, సోషల్ మీడియాలో పెట్టేస్తా అంటే ఇటువంటి వాళ్ళకి కట్టడి అనేది ఉండదా? అంటే కొన్నిసార్లు అతని ఆవేదనని కూడా పాపం అతని పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా చూద్దామండి. తనకేదో భయం ఉంది, తనకు ఒకవేళ కూతురు పుడితే తన కూతుర్ని కూడా రేప్ చేస్తారేమో అన్నాడు. అంటే వాళ్ళ అమ్మని కూడా అంతకు ముందు ఎవరన్నా రేప్ చేశారేమో 10 మందో 50 మందో. సారీ ఆబ్జెక్టివ్ ఐ డోంట్ ఎంకరేజ్. పాపం వాడిని కన్నా పాపానికి మన తల్లిని మనం దూషించాలి. 9 నెలలు అని మోసి భూమి ప్రేమికి వచ్చిన తర్వాత నీచుడు అవుతారని చెప్పి అనుకోలేం కదా మనము. తప్పట్లేదండి, ఎందుకంటే ఒక డబ్బులు అవసరం ఉన్న 14 ఏళ్ల ఆడపిల్లని ఆ పసిపిల్లని కూడా చూడకుండా అనుభవించిన నీచుడు నికృష్టుడు వీడు. అలాగే ఆడవాళ్ళని విదేశాలకు వెళ్ళి వాళ్ళ బికినీలో ఉన్న వాళ్ళని అందాలంటూ చూపిస్తూ ఇక్కడ భారతీయుల్ని అక్కడ టూరిస్టులుగా పంపించి అమ్మాయిల బ్రోకర్స్ చేస్తున్నాడు వీడు. ఇంకోటి ఏంటంటే వీడు అక్కడికి వెళ్ళి లలిత్ కుమార్ గారు, కెన్ యూ ప్లీజ్ స్టాప్ యువర్ వెహికల్? ఒక నిమిషం మాట్లాడే ముందు వెహికల్ ఆఫ్ చేస్తారా? టెక్నికల్ ఇష్యూ ఉంది. ఆయన ఏమంటున్నాడంటే ఇప్పటికీ అలా మాట్లాడుతూనే ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఇండియన్ ఉమెన్స్ ఫ్రీడమ్. ఏంటది? ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఉమెన్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా. ఎస్ లలిత్ కుమార్ గారు, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా, ఉమెన్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా. మనోజ్ గారు, 1 సెకండ్ అండి. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే సార్, మిగతా దేశాలన్నీ ఉన్నారు, ఈ ముండా కొడుకు మీరు టెక్నికల్ ఇష్యూ ఉంది, ప్లీజ్ ఒక్కసారి వెహికల్ హోల్డ్ చేయండి. ఐ గెట్ బ్యాక్ టు అగైన్. మట్టా జయంతి గారు ఉన్నారు. మట్టా జయంతి గారు,
సో మహిళల కోసం, భారతదేశంలో మహిళల స్వాతంత్ర్యం కోసం నేను పోరాడుతున్నాను అని చెప్పేటువంటి ఈ వ్యక్తి గతంలో ఆయన చరిత్ర ఎటువంటిదట అంటే 14 సంవత్సరాల అమ్మాయిని సైతం ఎంజాయ్ చేసినటువంటి వీడియో ఆయన పెట్టుకొచ్చాడు. ఆయన చెప్పాడు కూడా. నేను చెప్తాడంటే అసలు అన్వేష్ గారి గురించి మాట్లాడాలంటే వాడు ఒక ఎదవని చెప్పాను. మన భారతదేశంలో పుట్టినటువంటి ఒక చీడ పొడుగు అని మనం చూస్తూ ఉంటాం. వాడు యుగాండాలో అక్కడెక్కడ తిరుగుతూ అమ్మాయిల బిక్నీలు వేసుకున్నట్టు వాళ్ళని చూసి వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వాస్తవానికి వీడికి పెళ్ళయి వీడి భార్య వదిలేసింది వీడి భార్య వీడితో ప్రస్తుతం ఉండట్లేదు. వీడి ఇంత ఎదవని తెలిసిన తర్వాత వీడి భార్య వీడిని వదిలేసింది. 14 ఏళ్ళ అమ్మాయి అండి. నిజంగా వీడు చెప్తున్నాడు చూడు, నాకు పిల్లలు పుట్టుంటే అని. అసలు నిజంగా పిల్లలు పుట్టుంటే వీడి లాంటి తండ్రిని చూస్తే నిజంగా ఆ పిల్లే ఆత్మహత్య చేసుకుని చనిపోయేది. అంత దరిద్రుడు వీడు. అసలు వీడు భారతదేశం గురించి మాట్లాడుతున్నాడు. అసలు వాడికి మాట్లాడే అర్హత లేదు. నిజం చెప్పాలంటే ఇలాంటి దరిద్రుడు మన పుణ్యభూమిలో మన భారతదేశంలో పుట్టడం అనేది నిజంగా మన దౌర్భాగ్యంగా మనం ఫీల్ అవ్వ. వీళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. వాస్తవానికి వీడు ఎంత ఎదవో వాళ్ళకి తెలుసు. రీసెంట్ గా వీడు వేరే దేశంలో ఉన్నప్పుడు వీళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇతర దేశాలలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ మాతృభూమిని ఎప్పుడు కూడా మర్చిపోలేదు. వాళ్ళు భారతదేశానికి అంత విలువిస్తారు. కానీ ఈ వెధవ ఉన్నాడు చూడండి, వీడు ఇప్పుడు వీడంత దరిద్రుడు అసలు ఇంకా ప్రపంచంలో లేడని చెప్పుకోవాలి. ఎందుకంటే వాడు పుట్టింది ఒక భారతదేశంలో. అలాంటిది భారతదేశాన్ని వాడు అవమానిస్తున్నావు అని అంటే నిజంగా వాళ్ళ తల్లి తలదించుకోవాలి. ఆయన ఏమంటాడంటే భారతదేశం గురించి ఎక్కడైనా తక్కువ మాట్లాడలేదు. భారతదేశంలో నేను లేకపోయినా నేను 6 ఏళ్ల పాటుగా బయట దేశాలు తిరుగుతూ ఉన్నా. నేను భారతదేశానికి ట్యాక్స్ కడుతున్నా, రుణం తీర్చుకుంటున్న భారతదేశం అని మీసాలు మెలేస్తున్నాడు. ఆ తర్వాత భారతీయుల యొక్క మహిళా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నా నేను అనే మాటలు మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం అండి, వాడు మహిళల స్వాతంత్రం గురించి పోరాటం చేస్తున్నా అంటే ఈ మధ్యలో వాడు ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. మన భారతదేశంలో ఎన్నో ఇష్యూస్ జరిగినాయి. దాని గురించి వాడు ఎప్పుడు స్పందించలేదు. ఎందుకంటే వాడు కూడా ఒక ఎదవ. గతంలో 14 సంవత్సరాల అమ్మాయిని వాడు వాడుకున్న తర్వాత వాడు బహిరంగంగా చెప్పడం జరిగింది. అంతకంటే దౌర్భాగ్యం దరిద్రం ఇంకోటి లేదు. ఇంకొకటి వాడు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు భారతదేశం గురించి నేను అవమానించనే లేదు, భారత మహిళలు అంటే నాకు రెస్పెక్ట్ ఉంది అని చెప్తున్నాడు. ఎక్కడ ఉందండి రెస్పెక్ట్? ఈ రోజు చాలా మంది మొన్న ఇష్యూ జరిగింది. ఒక వారం రోజుల నుంచి మనం ఇదే ఇష్యూ పైన మాట్లాడుతున్నాం. నేను ఒక భారతదేశంలో ఉంటున్నటువంటి ఒక మహిళని. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశం కూడా మన భారతదేశం వైపు తలెత్తి చూస్తున్నాయి, గౌరవిస్తున్నాయి. అంటే మన తెలుగు సాంప్రదాయాలకి, మన వస్త్రధారణ చూసి ముఖ్యంగా మన సాంప్రదాయాలు వాళ్ళకి బాగా నచ్చుతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ కల్చర్కి అలవాటు అవుతారో లేదో తెలియదు. వాళ్ళ కల్చర్ కి ఎదుటి దేశాలు ఎక్కడెక్కడ దేశవ్యాప్తంగా వచ్చిన వాళ్ళు మన ఇండియాకు వచ్చినప్పుడు మన భారతదేశంలో అడుగు పెట్టగానే ఈ మట్టి వాసన పీల్చిన తర్వాత వాళ్ళ ఆలోచన వాళ్ళకి చీర కట్టుకోవాలని, మనతో కలిసి వివాహంలో పాల్గొనాలని, మనతో గుళ్ళకి వెళ్ళాలి, గోపురాలకి ఎంతో గొప్పగా చూస్తారు వాళ్ళు. అంటే మన భారతదేశాన్ని ఇంత గౌరవిస్తున్నారు అని అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాల సంస్కృతి ఎలా ఉన్నాయని చెప్పి ఒకసారి చూడాలి. వీళ్ళు మాట్లాడుతుంటే నీకు నిజంగా సిగ్గు అనిపిస్తుంది. ఈ రోజు ఒక్కసారి జయంతి గారు ఒక్కసారి కొన్ని కాలర్స్ కూడా ఉన్నారు, కాలర్స్ తీసుకుంటాను. శ్రీనివాస్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారితో మాట్లాడతా. శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మాట్లాడండి. శ్రీనివాస్ గారు డైరెక్ట్ గా మీరు వీడియో చూడకండి, డైరెక్ట్ గా కాల్ మాట్లాడండి. హలో శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. హలో నమస్తే, మాట్లాడండి శ్రీనివాస్ గారు. సార్ అతను మాట్లాడింది చాలా రాంగ్ అన్వేషణ. అయినా కూడా మన ఇండియాలో పుట్టి మన సబ్స్క్రైబర్ మనకు దుడ్డు మనకాడ సంపాదించుకొని మనకాడ తిని మనకాడ బతికి వేరే దేశాలకు పోయి అక్కడ సెటిల్ అయ్యి మన ఇండియా, మన సీతమ్మ గురించి, మన ద్రౌపది గురించి మాట్లాడటం చాలా రాంగ్. అయినా అతన్ని గవర్నమెంట్ ఏం చేయలేదా సార్? అంటే గవర్నమెంట్ ఎవరైనా కేసు పెట్టి ఉంటే ఎవరైనా అంటే దేనికైనా మీకు తెలుసు సమాజంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ అనేటివి తెలుసు. ఐబొమ్మ రవిని ఎంత టార్గెట్ చేసినప్పుడు అవినాష్ కూడా చేయొచ్చు కదా సార్? అవును అవును, మీ అంటున్న పాయింట్ కరెక్టే. బట్ అంటే ఇలా కిల్ చేయడంతో పాటుగా ఆయన ఏమంటున్నారంటే, ఇందాక ఒక వీడియో చూస్తాను, నిన్న మార్నింగ్ ఒక లైవ్ పెట్టింది సార్ ఆడవాళ్ళతో. ఓకే, సో నేను చూశాను. ఒక అమ్మాయి స్టార్టింగ్ లోనే ఒక అమ్మాయి మంచి క్వశ్చన్స్ వేసింది. సో ఇది దరిద్రపు దాన అనేసి లైవ్ ఆ అమ్మాయి లైవ్ కట్ చేసేసినాడు. లైవ్ లోనే ఈ భాష మాట్లాడుకొచ్చాడా? లైవ్ లోనే దరిద్రపు దాన మాట్లాడినా ఏమన్నాడు మళ్ళీ ప్రతివ్రత ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడు. సో అతనికి నేను కూడా లైవ్ కనెక్ట్ అవుదామని ట్రై చేసిన కాల.
సో చాలా రాంగ్ బిహేవియర్ అదంతా మాట్లాడటము. నేను అప్పుడే అనుకున్నా, అంటే వాడి దృష్టిలో పతివ్రత లేకపోతే పత్తిత్వం అని అంటే దేశ విదేశాల్లోకి తిరిగి ఇష్టం వచ్చినట్టుగా రోజుకు అమ్మాయితో ఎంజాయ్ చేయడాలు. తర్వాత ఆయన పెట్టిన ఒక వీడియోలో గతంలో ఇందాక బయ్యాసన్ యాదవ్ కూడా వీడియోని టెలికాస్ట్ చేశాడు, ఒక చిన్న క్లిప్ పెట్టాడు. దాంట్లో 14 ఏళ్ల అమ్మాయి అంటే 14 సంవత్సరాల అమ్మాయిని కూడా నేను ఎంజాయ్ చేశాను ఈ మాట మాట్లాడుకొచ్చినాడు. వాడు నేను ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఉమెన్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా అంటున్నాడు. ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం మనం ఇది? అప్పుడు ఉమెన్ కమిషన్ ఏం చేస్తుంది సార్? 14 ఏళ్ళ అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు శివాజీ గారు బట్టల గురించి మాట్లాడిన తక్షణమే ప్రతి ఒక నిమిషం కూడా వెయిట్ చేయకుండా ఉమెన్ కమిషన్ నోటీస్ పంపించింది కదా. ఇప్పుడు 14 ఏళ్ళ అమ్మాయిని నేను ఇట్లా చేసినాను పబ్లిక్ లో వీడియో పెట్టినాడు, ఉమెన్ కమిషన్ ఏం చేస్తుంది? అంటే వాడు ఎట్లా తప్పించుకొని తిరుగుతున్నాడు అంటే ఇక్కడ మన దగ్గర ఉండకుండా బయట దేశాల్లో ఉంటూ అక్కడక్కడే తిరుగుతూ వాడు డైరెక్ట్ గా చెప్తాను ఇండియాకి రాను అంటున్నాడు. ఇంకో విషయం వాడు ఏం చెప్తున్నాడంటే నేను నా బ్యాంక్ అకౌంట్ లో 6 కోట్ల రూపాయలు ఉన్నాయి, నేను ఇప్పటికీ ఇండియాకి ట్యాక్స్ కడుతున్నా, ఇండియా రుణం తీర్చుకుంటున్నాను మీసం వేలేస్తున్నాడు. అవును సార్, అందుకే నేను వాళ్ళ లైవ్ చూస్తానే అన్సబ్స్క్రైబ్ కొట్టినాను, కామెంట్ పెట్టినాను, వాడు రిప్లై చేయలేదు. నేను కూడా లైవ్ మాట్లాడదామని కనెక్ట్ చేస్తే అందుబాటులోకి రాలేదు. కానీ వేరే కంట్రీస్ అన్ని ఇండియా సంప్రదాయాన్ని కల్చరు మన సంప్రదాయము బాగుంటుంది అని వేరే కంట్రీస్ అన్ని యాక్సెప్ట్ చేస్తాయి, ఈడు ఒప్పుకుంటాను లేదు. వేరే కంట్రీస్ అన్ని ఒప్పుకుంటాడా లేదా? ఇండియన్ కల్చరు, ఇండియన్ ఫుడ్స్, ఇండియన్ సంప్రదాయం అంతా బాగుంది అని. సో లెట్స్ డూ వన్ థింగ్. చాలా మంది ఉమెన్ కమిషన్ అంటున్నారు కాబట్టి యు ట్యాగ్ తెలుగు 2 స్టేట్స్ సంబంధించిన ఉమెన్ కమిషన్స్ కి మీరు డెఫినెట్ గా 1 నిమిషమే కదా ట్విట్టర్ లో ట్యాగ్ చేయండి, ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకోమని చెప్పి లెట్స్ టేక్ అన్ ఇనిషియేషన్. ఇది అయిపోయేలోగా 1 hour టైం తీసుకుందాం. లైక్ మనం 2 hours మీరు అందరు రెస్పాండ్ అవుతారంటే 2 hours టైం తీసుకుందాం. బట్ ఆ లోగా మన లైవ్ ఎండ్ అయ్యేలోగా ఉమెన్ కమిషన్ నుంచి ఏదో ఒక రెస్పాన్స్ రావాలి. అంతవరకు ఈ కామెంట్ చేసేవాళ్ళు, ఫోన్ చేసేవారు ఒక్క 1 minute టైం తీసుకొని ట్విట్టర్లో ఉమెన్ కమిషన్ని ట్యాగ్ చేయండి. సో తెలంగాణ ఆర్ ఏపీ 2 స్టేట్స్ ఉమెన్ కమిషన్స్ని ట్యాగ్ చేయండి. మేబీ మరి వాళ్ళకున్న లీగాలిటీ ప్రకారం వాళ్ళని చర్యలు తీసుకోగలుగుతారా, ఈ డెరోగేటరీ కామెంట్స్ పైన డిసిషన్ ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో యూ ప్లీజ్ డూ దట్ థింగ్. ఎవరైనా కంప్లైంట్ చేసి ఇనిషియేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో డెఫినెట్గా మీరంతా రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి ఆ రెస్పాన్స్ని కంప్లైంట్ వరకు తీసుకెళ్ళండి. సుబ్బలక్ష్మి గారు ఉన్నారు, సుబ్బలక్ష్మి గారు మాట్లాడండి అమ్మా. సుబ్బలక్ష్మి గారు మాట్లాడండి అమ్మా. గుడ్ మార్నింగ్ అండి. అదే సార్ నిన్న ఈయన నాన్ వెజ్ లైవ్ చూసాను నేను. సో నేను ట్రై చేశాను మాట్లాడడానికి కానీ కనెక్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు నేను సపోర్ట్ చేస్తున్నాను, నాన్ వెజ్ కి సపోర్ట్ చేయట్లేదు. అసలు ఆయనకి ఏం తెలుసు అని మాట్లాడుతున్నాడండి మన హిస్టరీ గురించి. అసలు అన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్ ఆయనకి ఎలా వచ్చారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదో ప్రపంచం అంతా తిరుగుతున్నాడు, అదృష్టం బాగుండి సబ్స్క్రైబర్స్ వచ్చారు, యూట్యూబ్ మూలంగా డబ్బులు వస్తున్నాయి, ప్రపంచం అంతా తిరుగుతున్నాడు, చూపిస్తున్నాడు. బట్ ఆయనకు తెలిసిన మేర చూపిస్తున్నప్పుడు నాలెడ్జ్ అన్నది ఎండ్లెస్. ఆయనకు తెలిసిందే నాలెడ్జ్ అనుకుంటున్నాడు. అసలు హిస్టరీ గురించి ఆయనకు తెలుసు, ఏం తెలుసు అని ఎవరికి ఏమీ తెలియదు చెప్పాలంటే. ఇప్పుడు నాలెడ్జ్ ఎవ్రీ డే మనం లెర్నర్సే, ఓకేనా? ఎంత డీప్ గా వెళ్తే అంత ఎక్కువ తెలుస్తుంది. అసలు ఆయన మాట్లాడే విధానం కానీ నిన్న లైవ్ లో అసలు ఆయన పదజాలం కానీ ఎంత చాలా అగౌరవంగా ఉందండి. ఒక లేడీ సబ్స్క్రైబర్ తో మాట్లాడారు, అసలు ఆవిడ మాటలు వినకుండానే ఆయనే కరెక్ట్ అంటున్నాడు. అసలు ఆయన ఇందాక కాలర్ మాట్లాడుతూ కూడా దరిద్రపు దాన, పతివ్రత అనే పదాలు ఉపయోగించి లైవ్ లో జాయిన్ అయినటువంటి మహిళలను కూడా తిడుతున్నాడు అంటున్నారు కదా. అవును సార్, నేను విన్నాను. అసలు ఏకపదజాలం కూడా సంబోధిస్తున్నాడు. పాపం లేడీస్ ఫోన్ చేశారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళేమో ఆయన్ని మీరు అంటుంటే ఆ మనిషి వచ్చేసి నువ్వు చాలా అగౌరవంగా మాట్లాడాడు సార్. మీ ఇందాక ఎవరో ఒక సార్ చెప్పారు, శివాజీ గారు ఉమెన్ కమిషన్ ఏ విధంగా తీసుకెళ్లి క్వశ్చన్ చేసిందో మీరు కరెక్ట్ టాపిక్ ఇప్పుడు చర్చ పెట్టారు సార్, చాలా థ్యాంక్ యూ. ఈయన్ని కూడా అలానే ఎక్కడున్నా పట్టుకుని ఫస్ట్ పాయింట్ మీద ఏంటి హిందూ ధర్మాన్ని అగౌరవపరిచారు. దట్టు అసలు ఆయనకి ఏం సంబంధం ఉన్న లైవ్ పెట్టాడు సరే, లైవ్ పెట్టి సక్రమంగా చర్చ సాగించాడా లేదు, ఎంత అగౌరవంగా మాట్లాడారు. ఒకటే కదమ్మా, వాడి గురించి డైరెక్ట్ లైవ్ లో చూస్తానంటున్నారు కాబట్టి మీకు అర్థమైంది. బట్ గతంలో కూడా ఒక 14 ఏళ్ల అమ్మాయి పైన కూడా డైరెక్ట్ గా నేను ఎంజాయ్ చేశాను విషయం కూడా చెప్పుకొచ్చాడట వాడు డైరెక్ట్ గా. 14 ఏళ్ల అమ్మాయిని ఎంజాయ్ చేశాను చెప్పిన వీడు మీరు లైవ్ లో చూసినట్టుగా ఆ మహిళల పట్ల చాలా సంకుచిత భావంతో ఏకపదంతో మాట్లాడినటువంటి వీడు నేను భారతీయ మహిళల యొక్క స్వేచ్ఛ కోసం ప్రయత్నం చేస్తున్నాను అని ఒక పోస్ట్ పెట్టాడు. దీన్ని ఎలా చూస్తారు మీరు?
సార్ అసలు ఆయన అర్హుడే కాదు సార్, ఆయన అర్హుడే కాదు. ఏదో ఆయనకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు కానీ ఆయన ఆయనకు అసలు స్వచ్ఛమైన తెలుగు కూడా రాదు. అసలు ఆయన ఈ ఇండియాని అగౌరవపరుస్తూ వేరే దేశాల్లో ఉంటూ కరెక్ట్ కాదు సార్. ఆయనకి ఖచ్చితంగా ఉమెన్ కమిషన్ ఆయన క్వశ్చన్ చేయాలి, గవర్నమెంట్ ఆయన మీద దృష్టి పెట్టాలి. ఆయనే కాదు ఇలాంటి ఇది కరెక్ట్ టైం సార్. కరెక్ట్ టైంలో ఇందాక కూడా ఒక సార్ చెప్పారు, ఇది అసలు ఎక్కడ మొదలైందో కానీ బయట దేశ సరిహద్దుల్లో కాదు, ముందు ఇంటర్నల్ గా దేశంలో ఈ సోషల్ మీడియాలో ఉన్న దేశ వ్యతిరేకులని, సంస్కృతిని వ్యతిరేకించే వాళ్ళని, ఇండియన్ సంస్కృతిని వ్యతిరేకించిన వాళ్ళని ముందు వాళ్ళని తీసి పారేయాలి సార్. ముందు వాళ్ళని ఎందుకంటే మన భారత పౌరుల కోసం, మన యువతరం కోసం సార్. ఇప్పుడు ఆయనకి కొన్ని వేల మంది సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ఆయన మాట్లాడేది నార్మల్ పదజాలం అయిపోయింది సార్. ఇప్పుడు ఒకప్పుడు ఒక చిన్న పదం ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందని అంటే, ఇలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా ఆయన ఇక్కడ ఉండడు, ఇక్కడ కనిపించడు, ఓన్లీ సోషల్ మీడియాలో ఉంటారు అంతే. ఇప్పుడు మన లైవ్ లో కూడా మీకు ఈ విషయం చెప్తాను నేను. అన్వేష్ ని మీరు సమర్థిస్తున్నారా అంటే 20% మంది సమర్థిస్తున్నామని అంటున్నారు. ఇటువంటి కొంతమంది పిచ్చి వాళ్ళ వల్లే, ఆయనకు సపోర్ట్ చేసేటువంటి సపోర్టర్స్ వల్లే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఈ విషయాలపైన మీ అందరి అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నాను. నేను కొంత ఏకవచనంతోనే మాట్లాడుతున్నాను. మహిళల పట్ల, నా దేశం పట్ల మాట్లాడేటువంటి వాడి గురించి నేను ఏకవచనంతో మాట్లాడడంలో ఎటువంటి విధంగా సందేహించడం లేదు, ఎటువంటి విధంగా నేను సారీ కూడా చెప్పను. సో చూసే వ్యూయర్స్, మీకు ఎవరైనా ఇబ్బంది కలుగుతుందంటే ఐఎమ్ సారీ టు యూ, బట్ నేను మాత్రం వాడికి మాత్రం సారీ చెప్పను. నా దేశం గురించి మాట్లాడాడు కాబట్టి డెఫినెట్గా ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఫస్ట్ కంట్రీ కదా, ఆ తర్వాత ఏదైనా ఇంత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు విర్రవీగేతనం. రేపు నా గురించి మాట్లాడవచ్చు, మాట్లాడే వాళ్ళటువంటి మీ కాలర్స్ గురించి కూడా మాట్లాడవచ్చు. అటువంటి ఒక దిగజారిపోయే పరిస్థితికి వచ్చాడు ఆయన. సో ఇటువంటి వాళ్ళు ఏ రకంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం చేయాలి? తీసుకోవాలి సార్. అసలు ఇలాంటి అసలు ఉపేక్షించకూడదు సార్. ఇంత విచ్చలవిడితనం ఉండకూడదు సార్. ఎంత ధైర్యం ఉంటే అలా మాట్లాడతారు సార్ ఆయన. అంటే ఎవరు ఏం అందనా, ఎవరు ఏం పట్టించుకోరనా? అసలు ఒక దేశాన్ని, మన ఇండియాలో పుట్టి ఇండియా గురించి, ఇండియన్ స్త్రీల గురించి అసలు లైవ్ పెట్టి మరి అంత ఇదిగా ఏం తెలుసండి ఆయనకి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా క్వశ్చన్. ఏం తెలుసు మన సంస్కృతి గురించి? ఆయన చూసాడా, ఆయన చదివాడా? ఏంటో చదివానని చెప్తా. అసలు ఆయన మాట్లాడే మాటకి అర్థం ఉండదు సార్, అర్థం ఉండదు సార్. నాకు అదే ఆశ్చర్యం. ఇప్పటికైనా జనాలు తెలుసుకుని ఆయన అన్సబ్స్క్రైబ్ చేసేయండి అలాంటి వాళ్ళని. ఆయన్నే కాదు అసలు అలాంటి వాళ్ళని. మన యువత పాడైపోతున్నారు సార్, యువత పాడైపోతున్నారు. అదే కరెక్ట్ అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సుబ్బలక్ష్మి గారు. చాలా కాల్స్ వస్తున్నాయి. సో మీరు డైరెక్ట్ గా చాలా మంది కాల్స్ చేస్తున్నారు, బట్ కొన్ని కాల్స్ మేము రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. సో కళ్యాణ్ చక్రవర్తి గారు ఫ్రమ్ అనంతపురం. కళ్యాణ్ చక్రవర్తి గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఏం లేదు, ఈ అన్వేష్ అనేటువంటి వాడికి తల పొగురు నెత్తికెక్కింది. వీడికి వీడు 2 డ్రోన్లు ఎగిరేసి టూరిజం ప్లేసెస్ ని క్యాప్చర్ చేయడం అనుకుంటే, హిందూయిజం గురించి మాట్లాడటము, భారతదేశం గురించి మాట్లాడటము. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము హిందూ సంఘాల తరఫున. దీనిపైన కేసులు కూడా ఫైల్ చేస్తున్నాం అన్ని స్టేషన్స్ లో రాబోయే రోజుల్లో. ఖచ్చితంగా వీడిని కఠినంగా శిక్షించాలా, ఎందుకంటే వీడిని చూసి చాలా మంది చెడిపోయేటువంటి అవకాశం ఉంది. వీడు బట్టలు వేసుకోవద్దు అంటాడు, వీడి ఇష్టానుసారం గురువు గారిని మాట్లాడతాడు, సీతాదేవిని మాట్లాడతాడు, ద్రౌపదిని మాట్లాడతాడు. ఏందనుకుంటున్నాడు అసలు వీడి గురించి? వీడు ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ప్రమాదము. వీడు బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడినప్పుడు వీడిపైన గౌరవం ఉండింది. తర్వాత వీడు నిన్నటి నుంచి చేస్తున్నటువంటి చేష్టలు చూస్తా ఉంటే అసహ్యం అవుతుంది వీడిపైన. ఇట్లాంటి వాళ్ళ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోకూడదు. ఖచ్చితంగా వీడిని బాయ్కాట్ చేయాలా. ఖచ్చితంగా వీడిని ఇండియాని పిలిపించి వీనికి జీలో మడత పెట్టి కొట్టాలి. మీకు విషయం తెలుసా కళ్యాణ్ చక్రవర్తి గారు? ఈరోజు ఉదయాన్నే ఒక స్టేటస్ పెట్టుకొచ్చాడు. అంటే ఇన్స్టా పోస్ట్ లో ఏం పెట్టుకొచ్చాడంటే, నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ 6 కోట్ల రూపాయలు ఉంది, నేను ఏదైనా చేయగలుగుతా. ఆయన ఇంటెన్షన్ లా ఉంది, నేను ఏదైనా చేయగలుగుతా, నా గురించి మాట్లాడే వాళ్ళు మీరే పిచ్చోళ్ళు అంటున్నాడు ఆయన. ఆయనకు 6 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నేను ట్యాక్స్ కడుతున్నాను ఆయన. సార్ ఇప్పుడు ఎంతో మంది 100 కోట్లు సంపాదిస్తున్నటువంటి ఇన్స్పిరేషన్ ఉండేటువంటి యూత్ ఉన్నారు ఇక్కడ మన బెంగళూరు లో కానీ, హైదరాబాద్ లో కానీ స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టి దేశానికి వాళ్ళ సేవ చేస్తున్నాడు. ఎంతో మంది యంగ్స్టర్స్ ఐఐటీలు చదివి పెద్ద పెద్ద స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఇండియాని ముందుకు తీసుకుపోతున్నారు. వీడి ఇండియాలో వేస్ట్. ఇండియాలో ఉండే భిన్నత్వంలో ఏకత్వం 6 కోట్లతో వచ్చేస్తుందా? ఇండియాలో ఉన్నంత స్వేచ్ఛ, ఉద్దేశం ఏంటంటే, నేను మంచిగానే ఉన్నా, అన్ని రకాలుగా సెల్ఫ్ సాటిస్ఫాక్టెడ్ గానే ఉన్నా, నాకు అంత బ్యాంక్ బ్యాలెన్స్ గట్టిగానే ఉంది. నా గురించి మాట్లాడే వాళ్ళు మీరు, ఉల్లిపాయల కోసం కొట్లాడేటువంటి మాట్లాడేటువంటి మీరు, అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వీరేరా మళ్ళీ తర్వాత అడక్క తినేదన్నట్టుగా మాట్లాడుతున్నాను. నేను సూపర్, నాకు అంత వచ్చేసింది సార్. అది జీలో బల్బు ఉండి వాడు మాట్లాడుతా ఉన్నాడు అవన్నీ. ఎగ్జాక్ట్లీ జీలో బలుపుని మాట్లాడుతా ఉన్నాడు. కేవలం డబ్బు వల్ల వచ్చిండేటువంటి డబ్బు ఎందుకు సార్? ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు సార్. వాడేం సంపాదించారు సార్? 6 కోట్లు ఉంటే అయిపోయిందా?
6 కోట్లు ఉంటే వాడు ఏదైనా మాట్లాడేస్తాడు. 6 కోట్లు అనేది ఎంత సార్ ఈ కాలంలో? అంతకు మించి ఎంతో మంది యంగ్స్టర్స్ బాగా సంపాదిస్తా ఉన్నారు ఈ కాలంలో. వాడేంది అంతమందిని తక్కువ చేసి చూడటం ఏంది నాకు అర్థం కాదు అసలు. ఇంతమంది యూత్ ని మన ఆంధ్రాలో ఎలాంటి టాలెంటెడ్ యూత్ ఉన్నారు, ఏం కదా. వీడు ఒకడేనా ఇన్ఫ్లుయెన్సర్? వీడు ఎంతమంది గుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వీడు ఏంది అసలు? వీడు సీతా మహాలక్ష్మి తిట్టాడు, ద్రౌపది మాతను అంటాడు, హిందూ ధర్మాన్ని గరికపాటి గారిని అనేటువంటి ఒక వీనికి ఉందా? ముసలాయన అంటాడే ఆయన ఏంది అసలు? ఆయన స్థాయి ఏంది? ఆయన ఏంది? మాటల తర్వాత కూడా లైవ్ లో సైతం మాట్లాడుతూ చాలా మంది కాలర్స్ చెప్తున్న దాంట్లో, ఇందాక కాల్ చేసినట్టు సుబ్బలక్ష్మి గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి ఆ కాల్స్ లో కూడా వాళ్ళు డైరెక్ట్ గా విన్నారంట. ఏమంటున్నాడు? అక్కడికి వచ్చినటువంటి లైవ్ లో పార్టిసిపేట్ చేసిన అమ్మాయిలను కూడా దరిద్రపు దాన, పతివ్రత, నువ్వు, ఇలాంటి భాష. అంటే కనీసం ఆయన మహిళలకి గౌరవం ఇవ్వడు, వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ మహిళలతో నీచంగా వీడియోలు తీస్తాడు, చిన్నపిల్లలతో ఎంజాయ్ చేస్తానని చెప్తాడు. కానీ నేను భారతదేశపు మహిళ యొక్క స్వాతంత్రం కోసం పోరాడుతున్నాను అంటున్నాడు. ఆయన భాష ఏంది, ఆయన భావం మీద అర్థమవుతుంది కదా చాలా క్లియర్ గా. జయంతి గారు, వీడు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. వీడు A to Z వీడు ఏం చేయాలని చేసుకుంటున్నాడు. దాన్ని ప్రమోట్ చేయడానికి వీడివన్నీ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. సో జయంతి గారు ఉన్నారు. సో జయంతి గారు, సో ఇటువంటి వాళ్ళు చాలా మితిమీరిపోయి మాట్లాడుతున్నారు. లైవ్ లో సైతం ఇదే రకమైన భాషను ప్రయోగిస్తున్నారు. అంటే వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తుంది ఎవరు? జనమే. చూసే జనమేనా? చూసే జనాన్ని చూసే రెచ్చిపోతున్నాడా? వాడు ఏంటి అంటే మన భారతదేశంలో లేడు, వేరే దేశంలో ఉన్నాడన్న ధైర్యంతో మాట్లాడుతున్నాడు. కానీ భారతదేశానికి నిజంగా భారతదేశం తెలుసుకుంటే వాడు ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకొచ్చి ఉరిదిస్తారన్న విషయం వాడు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, వాడు చెప్తున్నది ఏదైతే ఉందో మహిళలకి స్వేచ్ఛ, మహిళల గురించి నేను పోరాటం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటున్నాడు వాడు. ఈ రోజు 14 ఏళ్ళ అమ్మాయిని నేను యూజ్ చేసుకున్నా, నేను వాడుకున్నా వాడు నేను చెప్పలేకపోతున్నా. నిజంగా మనకి ఆడపిల్లలు ఉంటారు. ఆ వాడు చెప్పినప్పుడే నిజంగా వాడు గనక నిజంగా నా కొడుకు అయ్యి ఉంటే ఆ రోజే వాడిని వదిలేసేవాడిని, నిజంగా చెప్తున్నా. కానీ అలాంటి దరిద్రులు మన భారతదేశంలో ఉండి ఇదే మాట చెప్పుంటే ఈ పాడికి వాడి చర్చ చాలా రోజులు అయి ఉండేది. వాడు వేరే దేశంలో ఉంటూ మహిళలకి నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, మహిళల గురించి నేను పోరాటం చేస్తున్నా అంటున్నాడు. 14 ఏళ్ళ అమ్మాయి గురించి వాడు అంత అసభ్యంగా మాట్లాడి నేను వాడుకున్నా అని చెప్పిన దరిద్రుడు మహిళల గురించి ఏ విధంగా మాట్లాడతారంటే, ఈ రోజు మనకి ద్రౌపది గురించి గాని, సీతాదేవి గురించి గాని, వీళ్ళ గురించి ఇంత అసహ్యంగా మాట్లాడిందంటే వాడు నిజంగా మన భారతదేశంలో ఉండి వాడు నోరెత్తి ఒక్క మాట మాట్లాడినా కూడా వాడు కనిపించకుండా పోయి చాలా రోజులు అయ్యేది. వాస్తవానికి వాడు ఎక్కడో ఉంటూ మళ్ళీ ఈ టాపిక్ అంతా ఎందుకు వస్తుంది అంటే, మెయిన్ వాడి క్యారెక్టర్ ఫెలో అండి, క్యారెక్టర్ వర్స్ ఫెలో. వాడు ఎంత దరిద్రుడు అంటే అంత దరిద్రుడు వాడు. మీరు చూస్తూ ఉంటారు, వాడు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో అది ఇది చెప్తూ ఉంటాడు. వాడు ఎక్కడైతే దేశంలో ఉంటాడో వాళ్ళని ప్రమోట్ చేసిన దానికంటే ప్రతి ఒక్క ఆడపిల్ల మీద చెయ్యేసే మాట్లాడతాడు వాడు. కామెంట్ వచ్చిందమ్మా, ఒక కామెంట్ వచ్చింది అవెంజర్స్ అంట. ఓ కామెంట్ దాంట్లో ఏం చెప్తున్నాడంటే, హీ హాస్ ద టాలెంట్ అండ్ హీ ఈస్ మేకింగ్ ద యూజ్ ఆఫ్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ద టాలెంట్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, వై ఆర్ యూ కంప్లైనింగ్ అండ్ క్రైయింగ్ అబౌట్ హిమ్ అంట. ఇది టాలెంట్? ఇలాంటి సపోర్ట్ చేసిన చెత్త బదవుల వల్లే వీడు ఇంకా రెచ్చిపో. టాలెంటా? ఇదేం టాలెంట్ రా బాబు? నాకు అర్థం కాదు. దేవుళ్ళ గురించి బూతులు పెట్టాలు, మహిళల్ని గౌరవించకపోవడాలు, ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడాలు, రోజుకో దేశం తిరిగి మీలాంటి చూసేవాళ్ళు, మీలాంటి వాళ్ళు చూడడం మూలంగా డబ్బులు వస్తే డబ్బులు పెట్టుకొని రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేస్తాను బహిరంగ చెప్తున్నవాడు. వాడు టాలెంటా? ఇంకొక విషయము, వాడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన స్త్రీ, మన భారతీ, మన మహిళని ఎప్పుడు అది ఇది అనేది పెళ్ళంతో మాట్లాడినట్టు, లవర్ తో మాట్లాడినట్టు మాట్లాడుతుంటాడు. ప్రతి ఇంటర్వ్యూలో కూడా వాడు ఏ రోజు కూడా మహిళల్ని గౌరవించింది లేదు. ఇంకొక విషయం, వాడు ఈ రోజు నేను మహిళల గురించి అది చేస్తా, ఇది చేస్తా అంటున్నాడు. వాడు ఏది చేయడు. వాడికి ఏంటంటే ఎవడి స్వేచ్ఛ వాళ్ళది అన్నాడు వాడు. ఎవడి స్వేచ్ఛ ఏంటండి? ఒక ఆడపిల్లకి స్వేచ్ఛ వ్యవస్థ అండి. ఓకే, మన వ్యవస్థలు సరిగ్గా ఉంటే ఇలాంటి లుచ్చాగాళ్ళు, ఇలాంటి సోన్సో లుచ్చాగాళ్ళు ఎవరైతే ఉన్నారో భయపడేవాళ్ళు. మన వ్యవస్థలు సరిగ్గా లేవు కాబట్టి ఇలాంటి పోరంబోకు ఎదవలు మొత్తం వచ్చి మన హిందూ దేవుళ్ళని గాని, ఎవరైతేనేమి అమ్మల్ని గాని ఎట్లా పడతారు అండి, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం. వాడు అలాంటి ఒక పర్సన్ భయం మనకంటూ, మన వ్యవస్థ మీద మనకు భయం లేనప్పుడు ఇలాంటి లుచ్చాగాళ్ళు చాలా మంది రోజుకు ఒకటి వస్తాడు, గంటకు ఒకటి వస్తాడు, సెకండ్కి ఒక పర్సన్ బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు. వీడిని చూసి వేరే వాళ్ళు వస్తారు. మన వ్యవస్థలు అసలు ఎంత దరిద్రంగా ఉన్నాయనంటే అంత దరిద్రంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలి అని అంటే, హత్య చేసిన వాడికేమో లగ్జరీ రూమ్లు, ఏమీ లేనివాడికేమో వాడికి అసలు ఏమీ లేనివాడికి
అసలు వాడికి న్యాయమే మీరు అంటుంది ఒక రకంగా నిజమే కావచ్చు. కొంత దేశంలో చట్టాల్లో న్యాయస్థానంలో కొన్ని మార్పు అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళని శిక్షించాలంటే డెఫినెట్ గా కొన్ని చేంజెస్ చేయాల్సిందే. బట్ డైరెక్ట్ గా ఒక మతానికి సంబంధించిన దేవి దేవతల గురించి మాట్లాడుతూ మహిళల్ని గౌరవించని వ్యక్తి, మహిళలతో నీచాతి నీచంగా పనులు చేశానని చెప్పి వీడియోలో చెప్పే వ్యక్తి, చిన్న పిల్లల్ని సైతం ఎంజాయ్ చేశానని చెప్పేటువంటి వ్యక్తి నేను భారతీయ మహిళల స్వతంత్రం కోసం పోరాడుతున్నాను అనేటువంటి పదాన్ని వాడుతున్నాడంటే ఈసీ ఎలిజిబుల్? ఆయనకి నిజంగా ఆ అర్హత ఉందా వాళ్ళ అనడానికి? నేను భారతదేశపు మహిళల స్వతంత్రం కోసం పోరాడుతున్నాను అంటున్నాడు ఆయన. అదేనండి, వాడికి భయం అనేది లేదు. వాడి మార్నింగ్ కూడా ఒక మెసేజ్ పెట్టాడనమాట ఇన్స్టాలో, నేను రాలేను ఇండియాకి, నన్ను వచ్చి పీకలేరు, ఏమీ పీకలేరు అంటున్నాడు. అంటే ఇండియా అంత చేతకాంతరంగా ఉందా వాడు ఒక్కడికి? ఎక్కడో శ్రీకాకుళంలో పుట్టిన యదవ విజయనగరంలో పుట్టి షెఫ్ గా ఉండి అక్కడికి వెళ్ళి అక్కడ పని చేసుకునే వాడు ఒక 2 years లో హైప్ ఎక్కి ఇప్పుడు 6 crores నా దగ్గర ఉన్నాయి, నన్నేమి పీకలేరు, నన్నేమి చేయలేరు, ఇండియా నన్నేమి చేయలేదు, నేను ఇండియాకి రానంటే అంటే ఉన్న భారతదేశం దేనికి సంకేతిస్తుంది? అవును. థ్యాంక్ యూ మస్తాన్ గారు. సో ఇటువంటి అహంకారమే, ఈ అహంకారం తగ్గాలంటే ఒకటే. ఈరోజు ఆయన ఇందాక మస్తాన్ గారు చెప్తున్నట్టు ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి ఒక చెఫ్గా బయలుదేరినటువంటి ఆయన నాన్వేషణ ప్రపంచ యాత్రికుల పేరిట దేశాలు తిరిగాడు. ఫస్ట్ స్టార్టింగ్లో మంచి అభిప్రాయం ఉండేది. స్టార్టింగ్లో చాలా మంది కూడా ఒక పలానా వ్యక్తి తెలుగువాడంట, ఇన్ని దేశాలు తిరుగుతున్నాడంట అని చెప్పి అందరూ కొంత ఆయనకు రెస్పాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి చాలా మంది వ్లాగర్లు రకరకాల బయటికి వెళ్ళడంతో ఎవడైనా వ్లాగర్ కొంత ఆయనకన్నా హైప్ అవుతున్నాడంటే కథం వాడి మీద ఒక బండం వేయాలి, కథం కంట్రోల్ చేయాలి. కొన్ని సందర్భాల్లో నాన్వేషణ చేసినటువంటి పోరాటాలు నిజమే. బెట్టింగ్ యాప్స్ కంట్రోల్ కోసం పోరాడడం, తర్వాత కొన్ని ప్రమోట్ చేయకండి అని చెప్పడం, ఇతర వాళ్ళు ఎవరైనా తప్పు చేసి ఇలా చేయకూడదని గైడ్ చేయడం, రకరకాల కొన్ని వీడియోలు చేసుకొచ్చాడు. అప్పుడు కొంత ఆయనకు అందరి నుంచి సపోర్ట్ వచ్చింది. ఇన్ఫాక్ట్ నేనే ఈ ప్లాట్ఫామ్లో కూర్చొని ఇదే రకంగా డిబేట్లు చేస్తూ బెట్టింగ్ యాప్స్ విషయంలో నాన్వేషణ మాట్లాడింది 100కి 100% కరెక్ట్. బెట్టింగ్ యాప్స్ నిర్మూలించండి, బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయని భయ్యా సన్నీ యాదవ్ లాంటి వాళ్ళని, ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళని, తర్వాత రాణా దగ్గుబాటిని, ప్రకాష్ రాజ్ని, విజయ్ దేవరకొండని, మంచు లక్ష్మి, చాలా మంది ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో అందరినీ కూడా వివేదించాం, వాళ్ళందరి గురించి కూడా మాట్లాడుకోవచ్చాం, చాలా డిబేట్లు కండక్ట్ చేశాం. కానీ ఇప్పుడు ఈ మాటలున్నాయి చూసారా, దేశంను ఉపయోగించి, దేశం అనే పదాన్ని భారతదేశం అటువంటి పదాన్ని ఉపయోగించి హిందూకు సంబంధించినటువంటి దేవుల గురించి మాట్లాడేందుకు గాను వాడు అని సంబోధిస్తున్నాను. నేను ఎక్కడ కూడా వెనకడుగు వేయడం లేదు. నువ్వు నిజంగా మారు, అందరికీ క్షమాపణ చెప్పు, దీనికి తగ్గట్టుగా చర్యలు ఉంటే ఎదుర్కో, ఆ రోజు మళ్ళీ మిమ్మల్ని గౌరవిస్తా అన్వేష్ గారు అని మాట్లాడతాం. చూసేటువంటి ప్రజలు కూడా ఇప్పుడు ఇంత నీచంగా నీ గురించి బూతులు మాట్లాడుతున్నాడు సరే, అక్కడికి వస్తే నీ తల్లిని కూడా ఉద్దేశించి మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చిందని అంటే దానికి కారణం నువ్వే. డెఫినెట్గా లైవ్ కూడా చూస్తాడు ఆయన, నాకు కౌంటర్ అయ్యొచ్చు, లేకపోతే మా ఛానల్కి సంబంధించి కూడా ఆయన కౌంటర్ అయ్యొచ్చు. బట్ వీ నెవర్ కేర్. మేము పబ్లిక్లో ఉన్నాం, భారతదేశంలో ఉంటూనే, తెలుగు రాష్ట్రాల్లో ఉంటూనే తెలుగు రాష్ట్రాల ప్రజల గురించి మాట్లాడుతున్నాం, వాయిస్ తీసుకుంటున్నాం, ప్రతి అంశం గురించి మాట్లాడుతున్నాం, భారతదేశం అంశాల గురించి మాట్లాడుతున్నాం. నీలాగా ఎక్కడో దాక్కొని పోయి నా దగ్గర డబ్బులుంటే ఇందాక అన్నావు కదా, ఏదో మాట్లాడితే మలిచి దాచిపెట్టుకో డబ్బులుంటే, లేదనంటే పోయేటప్పుడు మొత్తం మీరేసుకొని కాల్ చేసుకో. నీ డబ్బులు ఎవరికి అవసరం లేదు ఇక్కడ. నీ డబ్బులు చూసి నీకు గౌరవం ఇవ్వండి దొరకదు ఇక్కడ. నీ మాట్లాడే భాష, నీకంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారు, నీకంటే ఎక్కువ మంచి పొజిషన్లో ఉన్నవారు ఉన్నారు, కానీ వాళ్ళ గౌరవం వచ్చేది వాళ్ళ క్యారెక్టర్ గురించే. నీలాగా క్యారెక్టర్లెస్గా మాట్లాడిన వాళ్ళ గురించి ఎప్పుడు గౌరవించము. ఈ భారతదేశంలో నీకు అసలు అర్హత లేదు, ఆ అర్హత రాను కూడా రాదు. శ్రీనివాస్ గారు ఇంకో కాల్ ఉన్నారు, శ్రీనివాస్ గారు మాట్లాడండి. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయింది. రైట్, శ్రీదేవి గారు ఫ్రమ్ వైజాగ్. శ్రీదేవి గారు మాట్లాడండి అమ్మా. నమస్తే అండి అందరికీ కూడా. అయితే ఈ రోజున మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే మహిళల వస్త్రధారణ గురించి మాత్రమే మనం మాట్లాడాల్సి ఉంటది. మధ్యలో చాలా మంది చాలా ఒపీనియన్స్ చెప్పుకుండొచ్చు, అది ఇర్రెలవెంట్ కదా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా మంది దాన్ని అపోజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఉమెన్ కి ఏం బట్టలు వేసుకోవాలి, ఏం వేసుకోకూడదు అని చెప్పి ఎవరికి డిక్టేట్ చేసేది లేదు కదా. అప్రోప్రియేట్ అనేది ఎట్లా డిసైడ్ చేస్తారు? మీకు అది ఒకటి అప్రోప్రియేట్ అయ్యొచ్చు, పక్క వాళ్ళకి అది ఇన్అప్రోప్రియేట్ అవ్వచ్చు. సో ఇన్అప్రోప్రియేట్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయి అమ్మాయిల మీద అటాక్ చేయొచ్చా? రాజ్యాంగ హక్కులు అనేవి ఉన్నాయి కదా, లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సి ఉంటుంది. సో లా ఆఫ్ ద ల్యాండ్ లో ఉమెన్ కంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి కదా, ఆ రైట్స్ ని మనం క్వశ్చన్ చేస్తూ, డెరోగేట్ చేస్తూ ఎవరి గురించి అయినా మనం మాట్లాడచ్చా? ఇక్కడ వ్యక్తులు ఎందుకు మనం తీసుకుంటున్నాం? ప్రామాణికంగా వ్యవస్థలో లోపాన్ని కదా మనం మాట్లాడాలి.
మరి ఇంత మంది మీద ఇంత వాట్ డూ యూ క్వశ్చన్ మీ పాయింట్ నాకు అర్థం కాలేదు. మీరు ఏం క్వశ్చన్ మంది మీద రేపులు జరుగుతున్నాయి కదా, దానికి డ్రెస్ తో ఎట్లా ముడి పెడతారు? కన్సెంట్ కదా ఇంపార్టెంట్. మనం డిస్కస్ చేయాల్సింది కన్సెంట్. డ్రెస్సింగ్ అనేది ఇన్విటేషన్ కాదు, అది మనం చెప్పాలి ప్రతి అబ్బాయికి. అమ్మా వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటే అది మీకు ఇన్విటేషన్ కాదు. ప్లీజ్ చేంజ్ యువర్ మైండ్ సెట్. అక్కడ ఏం మాట్లాడాలంటే కన్సెంట్ అనేది ఇంపార్టెంట్. మనకి చాలా కేస్ లాస్ కూడా ఉన్నాయి. ఆ కేస్ లాస్ ప్రకారం సుప్రీం కోర్టులో జడ్జ్మెంట్స్ వచ్చినాయి. ఓకే, మీ పాయింట్ నాకు అర్థమైంది. ఐ డు యాక్సెప్ట్ దట్ ఎవరి లిబర్టీ వాళ్ళది, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. వి డోంట్ హ్యావ్ దట్ రైట్ టు restrict anyone, but that doesn't only mean freedom is not only means for dressing. Freedom is not only means for that dressing. So మీరు అంటున్న పాయింట్ నాకు అర్థమైంది. శివాజీ గారి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ, మాట్లాడుతుంది శివాజీ గారు నాన్ వేసిన డెరోగేటరీ కామెంట్స్ పైన మాట్లాడుతున్నారు. బహుశా మీరు ఆ వీడియో చూసినట్టే ఉన్నారు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని మన ఒపీనియన్స్ చెప్పే హక్కు ఉంటది, కానీ అవమానిస్తూ కించపరుస్తూ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. ఖచ్చితంగా ఇలాంటి పనులు చేసిన ప్రతి ఒక్కరి మీద చట్టపరంగా శిక్షలు ఉంటాయనేది మీరు అడ్వకేట్ అని అర్థమవుతుంది. లీగాలిటీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. సో బీయింగ్ అన్ అడ్వకేట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు నాన్ వేషన్ అనే వ్యక్తి ఎక్కడో ఉండిపోయి భారతదేశ మహిళల స్వతంత్రం గురించి నేను పోరాడుతున్నానని చెప్పి ఒక ఎగ్జాంపులర్గా ఒక వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో ఇక్కడ ఏదో సైంటిస్ట్ మాదిరిగా కూర్చొని ఎక్స్పర్ట్ ఏదో ల్యాబ్లో ప్రదర్శించినట్టుగా ఒక పుచ్చకాయని ఇంకో కీరాని తీసుకుని ఏదో పిచ్చి వీడియోలు, దరిద్రపు మాటలతో ఒక మాట్లాడుకొచ్చాడు. తర్వాత ఇండియన్ కల్చర్ గురించి, ఇండియన్ దేవుళ్ళ గురించి అనుచిత వ్యాఖ్యలతో పాటుగా ఇండియా అనేటువంటి దాన్ని భారతదేశం ఒక చెత్త నీచం అని మాట్లాడుకొచ్చాడు. వాళ్ళపై ఎటువంటి లీగాలిటీ ఉంటుంది చెప్పండి శ్రీదేవి గారు? తన కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. మరో కాల్ ఉన్నారు, కిరణ్ ఫ్రమ్ హైదరాబాద్. కిరణ్ గారు మాట్లాడండి. కిరణ్ ఫ్రమ్ హైదరాబాద్. సార్ ఇక్కడ హలో చెప్పండి వినిపిస్తోంది, చెప్పండి. సో the main focus is on content. I mean, like ఇక్కడ అసలు శివాజీ గారిని అనడానికి ఏముంది, కేసు పెట్టడానికి ఏముంది? వై షుడ్ హీ అపాలజైజ్, రైట్? ఐ మీన్ వీ షుడ్ యాజ్ మెన్, యాజ్ మీరు కూడా ఛానల్స్ అన్ని, మనం శివాజీ గారిది ఇంటెంట్ ఏంటి, అక్కడ ఆయన మోరల్ పోలీసింగ్ ఎక్కడ చేశాడు? ఇది హేట్ స్పీచ్ లాగా ఎక్కడ అనిపించిందా? డిడ్ హీ మెన్షన్ ఎనీ నేమ్స్? ఇట్స్ ఏ నార్మల్ సజెషన్ కదా, ఒక మంచి సూచన చేశారు కదా శివాజీ గారు, అంతే కదా? కిరణ్ గారు, దాట్స్ యువర్ పాయింట్. నాకు అర్థమైంది. శివాజీ గారు ఒక దాంట్లో మాట్లాడిన మాటలో ఆఫ్ కోర్స్ ఆయన 2 పదాలు తప్పుగా మాట్లాడారు. ఆ తర్వాత నా తల్లిలాగా, నా చెల్లిలాగా నేను మాట్లాడుకొచ్చారు. దాట్స్ ఫైన్. దానికి తగ్గట్టుగా ఆయన ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు, సారీ చెప్పారు. అప్పటి వరకు ఓకే. ఇది కొంత సద్దు మణుగుతుంది అనుకునే లోపే నాన్ వేషన్ అనేటువంటి ఒక యూట్యూబర్ మాట్లాడిన మాటల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన నాన్ వేషన్ అనేవాడు శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఏ కాన్సెప్ట్, ఏ టాపిక్ వచ్చినా దాన్ని వైరల్ చేయడానికి ఈ విల్ స్టూప్ వెరీ లో. వాడు ఎంత చీప్ గా, ఎంత దిగజారడానికైనా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈవెన్ వన్ ఆఫ్ ద ఫాలోవర్స్ గా నేను కూడా అనుకున్నాను, వీడు సర్లే మన బెట్టింగ్ యాప్స్ చేసినప్పుడు I thought his intent is good and what dare గా మాట్లాడతాడు. నాట్ ఓన్లీ యూ, అందరూ సపోర్ట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ టైంలో అయితే నేను ఇదే ప్లాట్ఫామ్ నుంచి చాలా ఎక్స్టెండెడ్ సపోర్ట్, అంటే చాలా డిబేట్స్ పెట్టాము, నాన్ వేసిన ఓట్స్ కన్సిడరేషన్ తీసుకున్నాము, చాలా కంటిన్యూస్ కూడా మేము దానిపై ఫైట్ చేశాము. అప్పుడు వచ్చిన రెస్పెక్ట్ ఇప్పుడు ఈ రోజు దేశం గురించి, మహిళల గురించి, హిందూ దేవతల గురించి మాట్లాడుతున్నాడు అన్నప్పుడు డెఫినెట్ గా వీ షుడ్ హావ్ టు అపోజ్ హిమ్. అపోజే కాదు, ఇంకా దేశం గురించి మాట్లాడకపోతే నేను వాడు వీడనే మాట్లాడుతున్నా. అవును, ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఇప్పుడు మిగతా యూట్యూబర్స్ కూడా పాయింట్అవుట్ చేసి తను ఏదో కరెక్ట్ చేస్తున్నాడు, సజ్జనార్ గారికి సపోర్ట్ చేస్తున్నాడు, సజ్జనార్ గారితో కూడా మాట్లాడుతున్నాడు, అందరికి సపోర్ట్ చేస్తున్నాడు, ఐ మీన్ లైక్ మంచి కాజ్ కి సపోర్ట్ చేస్తున్నాడు అనుకున్నాం. ఇది మన అపోహ తొలగిపోయింది. ఇట్ ఇస్ గుడ్ దట్ హీ ఎక్స్పోజ్ హిమ్సెల్ఫ్. నౌ మనం ఏం చేయాలి అంటే, మై రిక్వెస్ట్ టు ఆర్టీవీ అండ్ అదర్ ఛానల్స్ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే, హెల్దీ డిబేట్ చేయండి. whether it is the so-called figure, right, celebrity Anasuya garu gaani, hello, yes am I audible? So-called Anasuya garu gaani, so-called feminist Chinmayi garu gaani, and ఇప్పుడు మనం అందరం కూడా మన నాగబాబు గారికి కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఎందుకు?
ఎందుకంటే వాళ్ళు ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు, మంచి కాజ్ కోసం నిల్చుంటారు. ఇప్పుడు ఈయనకి ఏమైంది సడన్ గా, ఈయనకి ఏమైనా మతి భ్రమించిందా వీళ్ళకి? మనం ఫాలో అయ్యే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు, వాళ్ళు ఎంత బాగా ఆయన ఏమంటున్నాడు అంటే నాకు ఫాలోవర్స్ ఉన్నారు, డబ్బులు సంపాదిస్తున్నా, 6 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది నా దగ్గర. కానీ ఎవరైతే నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఆయన ఒక టర్మ్ కూడా యూజ్ చేశారు, ఉల్లిపాయలు కొనుక్కునే వారు మీరంతా కూడా, సో మీ బ్రతుకు మీరు చూసుకోండి, మళ్ళీ మోసపోయేది మీరే ఇక్కడ అని అంటున్నాడు ఆయన. వన్ మోర్ థింగ్ ఇస్, నా అన్వేషణ వీడు ఏం చెప్తున్నాడు, వీడు ఏం మాట్లాడుతున్నాడు, వాడికి అలాగే కౌంటర్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అమ్ముకునే వాళ్ళు, లేకపోతే ఇండియా వాళ్ళు, లేకపోతే మన ఛానల్స్ వాళ్ళు, మనం అందరం ఏం చేయాలి అంటే హిస్ రూట్స్, మీరు ఇప్పుడు వీడి లోకల్కి వెళ్ళి, వీళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వీళ్ళ అడ్రస్ తెలుసు కదా, అక్కడికి వెళ్ళి వీ హ్యావ్ టు పుట్ ప్రెషర్. మీ వాడిని ఎలాగన్నారు, ఎలా పెంచారు, ఏం సంస్కృతి, ఏం సంప్రదాయం, ఏం కల్చర్, ఏం మాట్లాడుతున్నాడు, ఎలా తిడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, అమ్మ నా బుద్ధులు తిడుతున్నాడు. శివాజీ గారిని తిట్టడానికి ఏంటి వాడికి, వాళ్ళ నోట్ జారడానికి ఏంటి? డబ్బులు ఉన్నాయి, 6 కోట్లు కాదు 30 కోట్లు సంపాదించాడేమో. వాడిని గవర్నమెంట్ లీగల్ గా యాక్షన్స్ తీసుకోవాలి. ఇట్ షుడ్ స్టార్ట్ విత్ నా అన్వేషణ. ఎనీ యూట్యూబర్ రేపు ఎవడో కూడా వస్తాడు, ఉల్లిపాయలు అమ్ముకునేవాడు ఇంకొకటి వస్తాడు, వాడి కేటగిరీ వాడు ఎవరైనా వస్తాడు, వెళ్ళిపోతాడు, వేరే కంట్రీకి వెళ్ళిపోతాడు. గోస్ అవుట్ అండ్ మన భారతదేశం గురించో లేకపోతే వన్స్ ఓన్ ఇండివిజువల్ రిలీజియస్ బిలీఫ్ గురించో కామెంట్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళపై శిక్షలు పడతాయి అనే దానికి ప్రూవ్ చేయాలంటే డెఫినెట్ గా ఇటువంటి వాళ్ళపైన కొన్ని చట్టరీత్యా చర్యలు ఉండాల్సిందే. ఇంకొకటి, వీ షుడ్ హ్యావ్ అథారిటీస్ కి మనం సెంటర్ లో బీజేపీ ఉంది, మనకి ఇక్కడైనా కాంగ్రెస్ ఉంది, అఫ్ కోర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ మన ఛానల్స్ నుంచి హెల్దీ డిబేట్స్ ఇప్పుడు వీళ్ళని పెట్టి మాట్లాడించాలి. అనసూయ గారిని అడగాలి. ఇప్పుడు మరి శివాజీ గారు అన్న మాటలు అభ్యంతరకరంగా ఉంటే మరి నాన్ వెజ్ అనే మాటలు కరెక్ట్ గా ఉన్నాయా? థ్యాంక్ యూ కిరణ్ గారు, పాయింట్ అర్థమైంది. డెఫినెట్లీ విల్ టేక్ దట్ ఇనిషియేటివ్ టు. సో చాలా అందుకే అంటున్నాను, మీ పబ్లిక్ ఒపీనియన్ గురించి నేను తీసుకుంటున్నాను. ఇక్కడ మీ పబ్లిక్గా మనం చూసేటువంటి వాళ్ళం ఉన్నాం కాబట్టి ఎటువంటి వాళ్ళు విర్రవీగిపోతున్నారు, మనం చూసేటువంటి దరిద్రాన్ని చూపిస్తూ వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు కాబట్టి మీసాలు మెలేసి మరిని 6 కోట్ల రూపాయల నా బ్యాంక్ బ్యాలెన్స్లో నేను ఏదైనా చేయగలుగుతాను విర్రవీగేటువంటి ఆ మాటలు మాట్లాడుతున్నాడు. మీలాంటి వాళ్ళే మనందరం చూస్తున్నాం కాబట్టి నేనైతే ఎప్పుడు చూడలేదు. ఐఎమ్ సారీ, నేను అసలు ఆ దరిద్రాన్ని ఎప్పుడు అసలు వాడు ఉన్నాడనే విషయం బెట్టింగ్ యాప్స్ అంతవరకు అసలు వాడు ఎవడో కూడా తెలియదు. బెట్టింగ్ యాప్స్ అప్పుడు ఒక మంచి ఇనిషియేటివ్ స్టెప్ తీసుకున్నాడు, చాలా మంది పిల్లలు చనిపోతున్నారు, బెట్టింగ్ యాప్స్ వ్యతిరేకంగా సోకాల్డ్ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అందరినీ కూడా పాయింట్అవుట్ చేస్తున్నాడు. కాబట్టి ఎస్ వీ హ్యావ్ సపోర్టెడ్ హిమ్, మా సపోర్ట్ ఎక్స్టెండ్ చేశాం, అది తప్పు అని చెప్పి చూపించాం, పబ్లిక్లో కూడా చాలా వాయిసెస్ తీసుకున్నాం. కానీ ఇటువంటి నీచంగా ఇటువంటి దరిద్రాన్ని మాట్లాడుతున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడిని సహించలేదు, లేనేలేదు. సో సామాన్య ప్రజలుగా మీరంతా మాట్లాడిన మాటల్ని కూడా డెఫినెట్గా మనం కన్వే చేద్దాం. నా గురించో లేకపోతే ఇంకేదైనా వీడియోలు కూడా చేసే అవకాశం ఉంది. సో అటువంటిది ఏదైనా కూడా వీఆర్ రెడీ టు ఫేస్. నువ్వేం చేసుకుంటావు చేసుకో, అన్నావు చూసావా, ఎక్కడ ఉండి మేము పోరాడడం, ఇక్కడే ఉంటాం, ఇక్కడే ఉండి ఇక్కడే సమస్యలపై పోరాడతాం, ఇక్కడ సమస్యలపైన ప్రజల ఒపీనియన్ తీసుకుంటాం, ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల్లోనే ఉంటాం. సో మరో కాల్ ఉన్నారు, కృష్ణ గారు ఫ్రమ్ వైజాగ్. కృష్ణ గారు మాట్లాడండి. రైట్, చందు గారు ఫ్రమ్ హైదరాబాద్. చందు గారు మాట్లాడండి. వాయిస్ వినపడుతుందని అనుకుంటున్నాను, లైవ్ చూడట్లేదు, ఎక్కువ ఏం రాదు. సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఇప్పుడు స్టార్ట్ అయింది శివాజీ గారి దగ్గర నుంచి. మనం చూడాల్సింది ఎక్స్ప్లిసిట్లీ ఆయన అనుకున్నది, ఆయన చెప్పాలనుకున్నది చెప్పేశారు. సో అయిపోయిన తర్వాత దాన్ని వైరల్ చేసామన్నది మనకు సంబంధించి మనం చూసుకోవాలి. ఆ వైరల్ చేసిన తర్వాత అందులో పాజిటివిటీని ఎందుకు తీసుకోవట్లేదు, నెగిటివ్ ఎందుకు తీసుకొని దాన్ని పబ్లిసైజ్ చేస్తున్నారు అన్నది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి, ఇది పర్టికులర్ గా ఎవరి గురించి ఆయన అనలేదు. సో ఇంక్లూడింగ్ నిధి అగర్వాల్ కావచ్చు, అనసూయ గారు కావచ్చు, ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి పేర్లు బయటికి రాలేదు. అంటే పబ్లిక్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో డిఫరెంట్ రీల్స్ అవన్నీ వస్తున్నా కూడా అపార్ట్ ఫ్రమ్ దట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తున్నాయి. థర్డ్ వన్ వచ్చేసి, ఇవన్నిటికీ మించి నా అన్వేషణ ఏదైతే వైరల్ కంటెంట్ ఉంటుందో దాన్ని తీసుకొస్తున్నారు. సో ప్రెసెంట్ మీరు కాలింగ్ చేయడానికి కూడా నా మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం నా అన్వేషణని అంత ఈజీగా ఆయన్ని ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ప్రతి టాపిక్ లో ఆయన ఏ వీడియో పెట్టినా కూడా దాన్ని మనం చూడటం, ఆ తర్వాత దాని కింద దాన్ని పబ్లిక్ లో ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళటం. Not just us as a people who are watching YouTube and other things. Everyone, like meeru, nenu, andaram andi. It is not simply that to degrade the things.
సో చంద్రు గారు వాట్ ద పాయింట్ మీరు మాట్లాడింది అర్థమైంది. బట్ నేనేమంటున్నానంటే, నేను ఇందాకే చెప్పినట్టుగా బెట్టింగ్ యాప్స్ అనేటువంటి ఒక అంశం వచ్చి చాలా మంది పిల్లలు చనిపోతున్నారు. బెట్టింగ్ యాప్స్ పైన ఒక పోరాటాన్ని సజ్జనార్ గారు తీసుకున్నప్పుడు, అప్పుడు సజ్జనార్ గారితో ఇంటర్లో వీడెవడం చూస్తే వీడు పలానా వాడని తెలిసింది. అప్పుడు వీడిని ఏం చేస్తున్నాడంటే బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ఆర్టీవీ కానీ మిగతా మీడియా కానీ లేకుంటే కొంత పబ్లిక్ అటెన్షన్ దొరికింది. అప్పటి వరకు వీడిని చూసినటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా వాడి వెక్కిలి చేష్టలకి, వాడి వ్యతిరేక బుద్ధికి, డబుల్ మీనింగ్ డైలాగులకు చూసిన వారే కానీ ఏ ఒక్క సామాన్యుడు కూడా వాడిని ఎంకరేజ్ చేసిన పాపాన పోలేదు. సబ్స్క్రైబ్ చేసి ఉండొచ్చు, వాడి వెక్కిలి చేష్టలకి, వాడి పిచ్చి పిచ్చి మాటలకి డెఫినెట్గా చాలామంది ఇట్లాంటి మెంటాలిటీ ఉండే ఉంటారు. అటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. కానీ ఇప్పుడు తప్పు జరిగిన తర్వాత తప్పని చెప్పిపోతే మనందరం కూడా డెఫినెట్గా దాంట్లో భాగస్వామిగా ఉన్నట్టు ఉండాల్సి వస్తుంది. భారతదేశానికి ట్యాక్స్ కడుతున్న మీసం మెల్లడంతో పాటుగా భారతదేశం నీచం, పొల్యూషన్, దరిద్రం, రేపటి రోజు నా కూతురు పుట్టినా కూడా రేప్ చేస్తారు. మనం యాక్సెప్ట్ చేద్దామా ఈ వర్డ్స్ ని? నో అండి, ఐ డెఫినెట్లీ అపోజ్ దీస్ థింగ్స్ అన్నమాట. ఎందుకంటే ఇతను వీడియో ఒకటి చైనా మీద తీశాడు. చైనా ఇస్ ఎ డెవలప్డ్ కంట్రీ అని. అక్కడి నుంచి అతనికి ఫాలోయింగ్ పెరిగింది. ఈవెన్ హీ నోటెడ్ వెరీ క్లియర్లీ. ఓకే, అక్కడి నుంచి తనకు సబ్స్క్రైబర్స్ వచ్చారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ హిస్ జర్నీ ఈస్ వెరీ ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజింగ్. Besides, he is talking about viral content and all. But apart from all this, మనం కూడా ఇతన్ని ప్రమోట్ చేస్తూ వచ్చాం. ఎందుకు మనకెక్కడో మీరు అన్నారు కదా, మనం కూడా ప్రమోట్ చేసుకొచ్చాం అన్నారు కదా. మనంలో మీరు, నేను, మనం అందరం ఉన్నామని కదా మీ ఉద్దేశం. సో డెఫినెట్లీ ఇప్పుడు పని చేయండి. మనలాంటి వాళ్ళని చేయడం మూలంగానే వాడికి డబ్బులు వస్తున్నాయి, అన్ని రకాలుగా విర్రవీగి పిచ్చి ప్రవర్తన చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కొట్టేయండి, మన చేతిలో పని కదా అంతా, మన చేతిలో ఉంది కదా. ప్రభుత్వాలు దిగి రావాలంటే ప్రభుత్వాలు చేసే పని ప్రభుత్వాలు చేస్తాయి. బట్ బిఫోర్ దట్ మన ఫోన్ లో ఒకటి ఉంది, మనం కాదనుకుంటే సరిపోయింది. There are three things that we need to very clearly understand: power, politics and police. ఓకే, ఈ మూడు పనులు కరెక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ ప్యారలల్ గా జరిగితే ఇలాంటి డిస్కషన్స్ ఇంతవరకు కూడా రావు. ఇంకా పోలీసులు ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదని అనుకుంటున్నాను, లేదా ఆల్రెడీ సుమోటోగా తీసుకొని అతని మీద కేసులు వేశారని కూడా నాకు తెలియదు. ఓకే, బికాజ్ నాకు అర్థమైంది. యాజ్ అ ఫాలోవర్ గా మీరు అంటున్నారు, సో మన చేతిలో పని, యూ ప్లీజ్ టేక్ అన్ ఇనిషియేటివ్ స్టెప్. మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, దానికి ఎటువంటి శిక్ష వేయాలని అంటే ప్రభుత్వాల పరంగా ప్రభుత్వాలు తీసుకుంటాయి. బట్ మన చేతిలో పని, మీరేం చేస్తారో మన చేతిలో పని అర్థమవుతుంది కదా. మీరు అన్ఫాలో చేస్తారా లేకుంటే మీరు రిపోర్ట్ చేస్తారా, మీ ఇష్టం. మీరు ఎలా చేయాలనుకుంటారో అది మీ ఇష్టం. బట్ ఇటువంటి వ్యాఖ్యలు మాత్రం చేయడం తప్పు అనేటువంటి విషయాన్ని తను గమనించేంత వరకు యూ షుడ్ హ్యావ్ టు, ఎవ్రీవన్ హ్యావ్ టు మేక్ దాట్. అదర్వైజ్ ఏమంటున్నాడంటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఏం చేయగలుగుతా అని మీసాలు మేలేస్తూ చాలా ఇంకా రెచ్చిపోవడం జరుగుతోంది. ఇంకో కాల్ ఉన్నారు, ప్లీజ్ పీసీఆర్. రైట్, నవీన్ ఫ్రమ్ భద్రాచలం. నవీన్ గారు మాట్లాడండి. అది ఇందాక విన్నానండి, నాన్ వేషన్కి అప్పట్లో నేను చాలా ఫ్యాన్ నేను, ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేస్తున్నారు అది అని. ఓకే, దాని తర్వాత ఈ కాన్సిక్వెన్స్ ఏంటంటే ఆయన లిటరలీ డబ్బు సంపాదించగానే చేస్తుందండి ఇదంతా. ఏదైనా చూస్తే ఇక్కడ డైరెక్ట్ మా హిందుత్వ ధర్మాలని డ్యామేజ్ చేసుకుంటూ మాట్లాడుతుంది. సీతాదేవి ఇలా వాళ్ళకు కూడా రేపులు జరిగినాయి. వాడు ఏ పుస్తకంలో విన్నాడు? అదొకటే కాదు, ఇందాక చాలా మంది కాలర్స్, నేను కూడా చూడలేదు లైవ్ అయింది అనేది, బట్ చాలా మంది కాలర్స్ చెప్తుంది దాంట్లో. నిన్న పాపం కొంతమంది మహిళలు కూడా జాయిన్ అయ్యారంట వాడితో మాట్లాడడానికి. వాళ్ళని కూడా దరిద్రపు దానా కాల్ చేసి ఓకే అమ్మ అనుకుని వెళ్ళిపోయినాడు. దరిద్రపు దానా, లేకపోతే ఇటువంటి భాష మహిళలతో కూడా డైరెక్ట్ గా వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ కూడా దరిద్రపు దానా, పతివ్రత, ఇంకా రకరకాల పదాలు వాడుతున్నాడంట. ఈ పర్సన్ బ్రో మీకు ఒకటి చెప్పాలి, ఈ పర్సన్ అప్పట్లో బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడి దీప్తి సునేన వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ బెట్టింగ్ యాప్ చేశారని. ఆ దీప్తి సునేన పర్సన్ కూడా ఇలా మొత్తం షో ఆఫ్ చేస్తుంది, ఇదంతా చేస్తుంది, ఇదంతా చూసుకుంటూ బెట్టింగ్ షాప్స్ ఇదంతా చేస్తుందానికి అనుకున్న దరిద్రపు క్యాండిడేట్ ఈయన. అంత ఒక అమ్మాయిని డిస్రెస్పెక్ట్ గా మాట్లాడిన పర్సన్ ఇప్పుడు థ్యాంక్ యూ. వన్ మోర్ బిగ్ బ్రేకింగ్ కమింగ్ ఆన్. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ సంఘాలు కూడా నాన్ వేషన్పై ఫిర్యాదులు ఇవ్వడానికి సిద్ధమయ్యాయంటే అన్వేష్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసు పెట్టాలని నిర్ణయించాయి. సోషల్ మీడియాలో అన్వేష్ కి వ్యతిరేకంగా పోస్టులే కాదు, చట్టరీత్యా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి చాలా మంది హిందూ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. పోలీసులు ఆశ్రయిస్తున్నారు, న్యాయస్థానాలు ఆశ్రయిస్తున్నారు, లీగల్ అడ్వైజర్స్ ని తీసుకుంటున్నారు. సీతాదేవి, ద్రౌపదిపై అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వెలుగక్కుతున్నారు. సో అన్సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి చాలా మందిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇటువంటి అహంకారిని, ఇటువంటి ఒక పిచ్చివాడిని డెఫినెట్గా కట్టడి చేసి మూతికి తాళం కనుక వేయకపోతే డెఫినెట్గా ఇంకా ఈ భాష విపరీతమయ్యే అవకాశం ఉంది. సో మహిళలతో మాట్లాడే భాషకు సంబంధించి కూడా చాలా మంది లైవ్లో పార్టిసిపేట్ అయిన మహిళలతో కూడా చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు, ఏకవచనంతో మాట్లాడని చెప్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం
ఇంకా కాలర్స్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం ఫ్రమ్ హైదరాబాద్. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి. సుబ్రహ్మణ్యం గారు ఫ్రమ్ బెంగళూరు, రైట్ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి. సార్ వినపడుతుందా సార్? వినిపిస్తోంది మాట్లాడండి. సార్ మీరు చాలా మంచి పని చేశారు సార్, లైవ్ ఇది పెట్టి అతనికి మీరు తగిన బుద్ధి చెప్పాలి సార్. అది మన హిందూ దేవుళ్ళ గురించి ఆ విధంగా కించపరచడము చాలా తప్పు సార్. వాడు ఇండియాకి రాడు సార్, మీరు వాళ్ళ మదర్ ను ఫాదర్ ని హౌస్ అరెస్ట్ చేయాలి సార్, అప్పుడు వాడు వస్తాడు సార్ ఇండియాకి. వాడు ఈ విధంగా చేయడం చాలా తప్పు సార్. ఎట్లంటే అట్లా ఆ విధంగా మాట్లాడడము నిజంగా రియల్లీ బ్యాడ్ సార్. వాడు యూట్యూబ్ వ్యూస్ కోసము డబ్బుల కోసము ఇటువంటి టాపిక్ ఎత్తి యూత్ అంతా స్పాయిల్ చేస్తున్నాడు సార్. వాడు వల్గర్ లాంగ్వేజ్, వాడు చాలా ఇబ్బందికరంగా తెలుగులో మాట్లాడడము, రెండు రాష్ట్రాల్లోనూ చాలా మంది వాడిని ఇన్ఫ్లుయెన్స్ గా వాడుకొని వాటిని జబర్దస్త్ అట్లా వాటిల్లో ఆటగాడు ఇట్లా వాడిని ఇమిటేట్ చేయడము, ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు సార్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. హీఈస్ ఫ్రమ్ కెనడా. కన్నడ భాష నుంచి ఆయన కూడా ఫాలో అవుతారంట. కర్ణాటక బెంగళూరు నుంచి మాట్లాడుతున్నారు ఆయన. సో ఆయన నిజంగా ఇలాంటి మన వాళ్ళు చేసేటువంటి వ్యూస్ ద్వారా, మనం చూసేటువంటి వీడియోస్ ద్వారా మనం ఆయనకు సపోర్ట్ చేయడం మూలంగా డబ్బులు సంపాదిస్తున్నారు రకంగా అందరిలో ఇదే భావన ఉంది. బట్ అయినా చూస్తూ ఉన్నాం. సో ఎటువంటి వారిని ఎంకరేజ్ చేస్తున్నారో ఇటుకైనా గుర్తుపట్టండి. సోషల్ మీడియా పేరిట ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుంది. ఎవరైనా సరే వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళు చూస్తున్నారు, మాకు డబ్బులు వస్తున్నాయి, సో మేము చేస్తున్నాం, వాళ్ళు చూస్తారు, ఇంతవరకే ఆగిపోయి విపరీతాన్ని, నీచాన్ని, దరిద్రాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి దీనిలో నింపేస్తున్నారు. సో సోషల్ మీడియా అంటేనే విచ్చలవిడితనం పెరిగిపోయింది. అటువంటి వారిని పబ్లిక్గా మీరే ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు గమనించండి. సో జయంత్ గారు ఉన్నారు. జయంత్ గారు, ఈ రకమైన రెస్పాన్స్ వస్తుంది. సో సోషల్ మీడియాలో ఆయన అన్సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పడంతో పాటుగా చాలా మంది కూడా కంప్లైంట్స్ రేస్ చేయడానికి సిద్ధమవుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో నుంచి. సో వాట్ డూ యూ సే, ఇటువంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడం అంటే ఎలా చూడాలి? చాలా మంది ఇక్కడ నాకు లైవ్ లో కూడా పోల్స్ లో కూడా ఆల్మోస్ట్ 20%, 1 minute జయంత్ గారు 1 minute 20% సపోర్ట్ వస్తోంది. ఇంకా కూడా 80% మంది ఆయన విభేదిస్తుంటే 20% మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఆ 20 మందిలో కూడా వీడికి సంబంధించిన వాళ్ళు ఉన్నారా, వీడి లాంటి వాళ్ళ మనకు అర్థం కాదు. ఇంకొక విషయం ఏంటి అంటే సార్, 6 కోట్లు నా దగ్గర ఉన్నాయి, 6 కోట్లు ఉన్నాయని వాడి దగ్గర ఇండియా నుంచి వాడు వెళ్ళినప్పుడు కనీసం వాడికి తినడానికి తిండి కూడా లేదు. ఈ 6 కోట్ల రూపాయలు కూడా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కష్టార్జితం. వాడేంటంటే వాడు ఏ బెట్టింగ్ల గురించి దాని గురించి మంచి చెప్పడం వల్ల ఏంటంటే మంచి జరుగుతున్నప్పుడు కొంతమంది సపోర్ట్ చేస్తారు. మన సబ్స్క్రైబర్ల ద్వారానే ఈ రోజు 6 కోట్ల రూపాయలు సంపాదించగలం. వాడి కష్టార్జితం కాదు అది. మనం ఎంతో గొప్పదిగా వాడు మంచి మాటలు చెప్తున్నాడు అన్న ఉద్దేశంతో సమాజానికి పనికొచ్చే విషయాలు కాబట్టి చెప్పలేదు. గరికపాటి గారి గురించి అండి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే గొప్ప మనిషి ఆయన. ఉదయం లేవగానే ప్రతి చోట కూడా 4 మంచి మాటలు, మంచి చెడుని చూపించి ఆయన గురించి అసలు ఆ మాటలు నేను చెప్పలేకపోతున్నా. ఒక ఆడపిల్లనై ఎంత చండాలంగా మాట్లాడాను.